వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇవాళ రెండు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి అనకంటే ఒకటి వెలుగులోకి వస్తుంది, ఒకటేమో దర్యాప్తులో పడుతున్న ఒక కీలకమైన ముందడుగు. ఇప్పటి వరకు అందరూ మాట్లాడుకున్నది అందరినీ దర్యాప్తుకు పిలుస్తున్నారు, అందరూ విచారణకు పిలుస్తున్నారు, అందరి మీద కేసులు పెట్టారు, లేకపోతే కేసులో పలానా వాళ్ళని పిలిచారు, కీలకమైన వ్యక్తుల్ని సంబంధం లేదనుకున్న వాళ్ళని, ఏనాడు పేరు వినని వాళ్ళని, ఇవన్నీ మాట్లాడుకున్నారు. ఒక దశలో జగన్మోహన్ రెడ్డి గారు ఆశ్చర్యపోయారు. చెవిరెడ్డి అన్న పేరు మేము ఎప్పుడన్నా విన్నామా, అలాంటి లిక్కర్ స్కామ్లో చెవిరెడ్డి అని ఎలా వచ్చాడు అని. కానీ ఆ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పలేదు. అప్పుడు ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామి గారు కదా, ఆయన అడిగారా అని మరి ఆయన కూడా అనలేదు. అలాంటిది అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ స్వామి గారి దగ్గరికి ఇప్పుడు చాలా కీలకమైన దర్యాప్తు చేరుకుంది. సిట్ ఆ విషయంలో ఆయన హెల్త్ బాగాలేదనో వివిధ కారణాల వల్ల పుత్తూరులోని నారాయణ స్వామి గారి ఇంటికే సిట్ అధికారులు వెళ్ళారు. అక్కడే దాదాపు ఉదయం నుంచి ఇందాక కొద్దిసేపటి క్రితం వరకు విచారణ జరిపిన తర్వాత మళ్ళీ నోటీస్ ఇచ్చారు, అందుబాటులో ఉండాలి, మళ్ళీ వస్తాం, లేదా మీరు రావాల్సి ఉంటుంది, సంథింగ్ ఏదో ఒక ఇది. సో నారాయణ స్వామి గారి విచారణ కానీ, లేకపోతే నారాయణ స్వామి గారు ఇచ్చే వాంగ్మూలం కానీ, స్టేట్మెంట్ కానీ, కన్ఫెషన్ కానీ, ఇది ఎంత కీలకమైనది ఈ మొత్తం స్కామ్లో అంటే, ఇప్పటి వరకు దొరికిన వాళ్ళు ఆధారాలతో సహా దొరికిపోయారు. వాళ్ళు ఈ లిక్కర్ స్కామ్లో వాళ్ళ పాత్ర ఏంటి అనేది చాలా కీలకంగా వాళ్ళు దొరికారు. కొందరు ఒప్పేసుకున్నారు కూడా. ఒప్పేసుకుని ఎవరెవరికి ఎలా అందింది, ఎవరెవరు ఏ పాత్ర పోషించారు, అసలు సూత్రధారి ఎవరు, అంతిమ లబ్ధిదారు ఎవరు అనేది ఒక నిర్ధారణకు వచ్చేసింది దర్యాప్తు. అయితే దాన్ని ఇంకా ఇది చేయాలి కాబట్టి ముఖ్యమంత్రి తర్వాత, ముఖ్యమంత్రి కార్యాలయము, అక్కడ అధికారులు తర్వాత ఈ స్కామ్లో అత్యంత కీలకమైన వ్యక్తిగా ఉండేది ఎక్సైజ్ శాఖ మంత్రి. ఆయనకి సంబంధం ఉన్నా లేకపోయినా ఆయనే బాధ్యుడు అవుతాడు. ఎందుకంటే నోట్ ఫైల్ సంతకాలు చేసేది, ఆ తర్వాత మంత్రివర్గంలో ఆ శాఖని ప్రాతినిధ్యం వహించేది ఎక్సైజ్ శాఖ మంత్రి అవుతాడు. కాకపోతే అప్పుడు అన్ని శాఖలు ఒకళ్ళు చూసేవాళ్ళు, ఆయన పైన ముఖ్యమంత్రి ఉండేవాడు, అది వేరే విషయం. కానీ అయినా తప్పదు. ఇంకా అయినా ఎంత మనం అమాయకులము, లేదా మనకేం తెలియదు, మననేం చేయనివ్వలేదు, మనం ఒట్టి డమ్మీలమే, మనం ఒక స్టాంపులుగానే ఉన్నాం అని ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకున్నా, ఒక బాధ్యత తీసుకున్న తర్వాత ఆ పోస్టర్ పెట్టేదే అందుకు. వాళ్ళు ఏం చేసినా సరే మనం మిమ్మల్ని బలి చేయడానికి పెడతారు. అలా చాలామంది అయ్యారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలామంది మంత్రులు జైలుకి వెళ్ళారు, చాలామంది కేసుల్లో ఉన్నారు. ఇది అదే చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు నారాయణ స్వామి గారి పాత్ర ఏంటి, ఎందుకు సిట్ ఇప్పటిదాకా వెయిట్ చేసి ఇప్పుడు ఈ దశలో ఎందుకు వెళ్ళింది అంటే, లిక్కర్ స్కామ్లో దర్యాప్తు ఒక కొలిక్కి వచ్చేసింది. ఇక అప్పుడున్న మంత్రి దాకా వెళ్ళారు అంటే ఇక నెక్స్ట్ ముఖ్యమంత్రే ఆల్మోస్ట్. అయితే ఇప్పుడు ఈ మంత్రి గారి పాత్ర ఏంటి, స్కామ్లో ఈ మంత్రి గారి పాత్ర ఏంటి, ఈయనకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అంటే, ఇప్పటి వరకు వస్తున్న వార్తల ప్రకారం అయితే నాకేం తెలియదు, అసలు ఏదడిగినా కూడా నాకు అదేమీ తెలియదని అన్నారనే వార్తలే వస్తున్నాయి బయటికి. అఫ్ కోర్స్ అధికారులు చెప్పరు. తర్వాత ఆయన కూడా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ నా క్యారెక్టర్ ఏంటో ఈ ప్రాంతం మొత్తానికి తెలుసు, నేను ఎలాంటి వాడిని ఈ ప్రాంతం మొత్తానికి తెలుసు అని ఆయన కూడా అన్నారు. సరే, ఎవరి క్యారెక్టర్ని వాళ్ళు అలాగే చెప్పుకుంటారు, ఓకే, దాని గురించి పెద్ద ఇష్యూ కాదు. కానీ సిట్టు దర్యాప్తు అధికారులు నారాయణ స్వామి గారిని విచారించడం ద్వారా ఈ మొత్తం స్కామ్కి ఒక కీలకమైన ఆధారాలు చేయాలని తీసుకురావాలి, ఆధారాలు ఎస్టాబ్లిష్ చేయాలని అనుకుంటోంది. అయితే సిట్ వద్ద అంటే మనకు అందుతున్న ఇంటర్నల్ సమాచారం ప్రకారం నారాయణ స్వామి గారిని వీళ్ళు ఎక్కువ ఏలు పెట్టనివ్వలేదు. నువ్వు గమ్మునుండు, నువ్వు అలా సైడ్కుండు, చెప్పింది చెయ్యి, ఫైల్ పంపినప్పుడు సంతకం పెట్టు అనే చెప్పేవాళ్ళు అనేది సిట్ దగ్గర ఆల్రెడీ ఆ సమాచారం ఆ మేరకు మిగతా వాళ్ళు చెప్పారని, ఇట్లాంటివి ఉన్నాయని బయటకు వస్తున్న అధికారిక సమాచారం. దాంతోపాటు ఈయన నోరు మూసుకుని ఉన్నందుకు, మంత్రిగా ఉన్న ఆయన సైలెంట్గా ఉన్నందుకు,
నెలకు ఒక 50 లక్షలు ఫిక్స్డ్గా ఇచ్చేవాళ్ళు అనేది కూడా బయటకు వస్తుంది. ఆయన నిజమా అబద్ధమా అనేది తెలియాలి. బట్ ఇంటర్నల్ సోర్సెస్ ద్వారా, విశ్వసనీయ వర్గాల ద్వారా వస్తున్నది ఏంటంటే నెలకు ఒక 50 లక్షలు నారాయణ స్వామి గారికి ఇచ్చేవారని, నారాయణ స్వామి గారు అసలు ఆయన ఏం మాట్లాడినిచ్చేవారు కాదని, ఆయనకి ఏం చెప్పేవారు కాదని, ఆయన కూడా ఏం అడిగి 1-2 సార్లు అడిగినా కూడా స్పందన లేకపోవడంతో ఆయన వదిలేసి కూర్చున్నాడని ఏదో రకరకాలుగా వస్తూ ఉన్నాయి. మరి అది నారాయణ స్వామి గారికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, లేదా సజ్జల రామకృష్ణారెడ్డికి తెలుసు, లేదా ఈ మొత్తాన్ని చక్రం తిప్పిన ధనంజయ రెడ్డికి తెలుసు, కృష్ణమోహన్ రెడ్డికి తెలుసు, ఇగో ఇప్పుడు వస్తున్న రాజు కసిరెడ్డికి తెలుసు, మిథున్ రెడ్డికి తెలుసు, ఇంకా చాలా మంది రెడ్డికి తెలుసు. ఇది ఒక పార్ట్, నారాయణ స్వామి గారి పాత్ర ఏంటి అనేది. రెండవది, ఏపీలో దోచుకున్నారు, మొత్తం తీసుకొచ్చి తెలంగాణలో భూములు కొనడము, లేకపోతే తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం, ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు రాజు కసిరెడ్డి ఆస్తుల్ని అటాచ్ చేసుకోవడానికి సిట్ రెడీ అయింది. ఈ మేరకు కోర్టులో పిటిషన్ కూడా వేస్తోంది. ఆ ఆస్తులు చూస్తూ ఉంటే ఇప్పుడే స్టార్ట్ అయింది, కానీ అవే కళ్ళు బయర్లు కమ్మేలా ఉన్నాయి. 100 ఎకరాలు హైదరాబాద్ పరిసర ప్రాంతాల షాబాద్ అని అటన్నిటి కొంచెం రిచ్ ఏరియాస్ ఉన్నాయి, శంకర్పల్లి, షాబాద్, ఇంకెక్కడో 100 ఎకరాలు కొన్నారని, రాజు కసిరెడ్డి పేరు మీద, వాళ్ళ తల్లిగారి పేరు మీదతో పాటుగా ఇంకొంతమంది బినామీలను కూడా సృష్టించుకుని వాళ్ళ పేర్ల మీద కొన్నారని, అమౌంట్స్ వాళ్ళకి క్యాష్ పంపించినట్టుగా, వైట్ ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఒక తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి ఆపరేషన్స్, సూట్ కేస్ కంపెనీలు చేయడం. కానీ ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకో ఇంకొక వ్యక్తికో ₹1 కోటి పంపించారంటే ఈ కంపెనీకి ఈ ₹1 కోటి ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది కూడా ఉండాలి. అది ఆ లింక్ దెబ్బతింది. ఆ లింక్ దెబ్బతిని అక్కడ దొరికిపోయారు ఇప్పుడు వీళ్ళు. సో ఇది ఒకటి కాదు, ఇలాంటి చాలా క్యాష్, రాజు కసిరెడ్డి అకౌంట్స్లో క్యాష్ ఉంది. తర్వాత ఇప్పటి వరకు వీళ్ళు గుర్తించిన కొంత పార్ట్ ఆఫ్ ల్యాండ్స్ మార్కెట్ వాల్యూ దాదాపు 70-80 కోట్లు ఉంటుందని, కానీ గవర్నమెంట్ వాల్యూ అది 10 కోట్లుగా ఉండడంతో ఆ 10 కోట్లు ప్లస్ అకౌంట్లో ఉన్న 3 కోట్లు వీటిని అటాచ్ చేసుకోవడానికి కోర్టులో పిటిషన్ వేస్తున్నారు. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. బంగారపు షాపులు వాళ్ళ దగ్గర, బట్టల షాపులు వాళ్ళ దగ్గర. బట్టల షాపులు అంటే సైకిల్ మీద మూటలు తీసుకెళ్ళి అమ్ముకునే పాతకాలం షాపులు కాదు, పెద్ద పెద్ద ఇవి ఉన్నాయి కదా మాల్స్, వాళ్ళ దగ్గర, హాస్పిటల్స్ దగ్గర, సినిమా ప్రొడ్యూసర్స్ దగ్గర, కొంతమంది సినిమా నటులకు ఇచ్చిన అడ్వాన్సులు కానీ ఇవన్నీ తవ్వుతుంటే స్వామి రంగా మామూలుగా లేదు. మొత్తం ఏపీలో దోచిందంతా తీసుకొచ్చి తెలంగాణలో పెట్టి, మరి ఇక్కడ తెలంగాణలో కూడా వాళ్ళకు సంబంధించిన బినామీలు తయారు చేసి ఇక్కడ ఒక సామ్రాజ్యాన్ని ఏదో ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నట్టున్నారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే రాజు కసిరెడ్డికి ఇన్ని డబ్బులు ఎక్కడివి, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, రాజు కసిరెడ్డి కొన్న భూములు కానీ, కొన్న ఆస్తులు కానీ, పెట్టిన పెట్టుబడులు కానీ జగన్మోహన్ రెడ్డికి తెలియదా? జగన్ అనుకో హైదరాబాద్లోనే ఇవన్నీ ఆస్తులు పెట్టారా, లిక్కర్ సొమ్ము అంతా తీసుకొచ్చి పెట్టారా, లేకపోతే బెంగళూరు ఉంది కదా యలహంక, బెంగళూరులో, చెన్నైలో, ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా ఎక్కడైనా పెట్టారా? ఆల్రెడీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నాయత, ఎంపీ, పార్లమెంట్ లోక్సభలోనే చెప్పారు ఆయన, ఆల్రెడీ కొన్ని కోట్లు కొంత సొమ్ము దుబాయ్కి ఇతర దేశాలకు వెళ్ళిపోయిందని. ఇంకోటి ఏదో ఫ్లైట్ లండన్ వెళ్లాల్సిన ఫ్లైట్ ఆ మధ్య హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో కాసేపు ఉండి అక్కడ నుంచి మళ్ళీ ఫ్రాంక్ఫర్ట్లోనే ఎక్కడో కాసేపు మాయమైందని, ఇట్లాంటి కొన్ని ఉన్నాయి ఉదంతాలు. ఇవన్నీ ఎందుకు వచ్చాయి, ఎక్కడికి వెళ్ళారు, ఏదో ద్వీపాలకు ఏదో వెళ్ళారు మధ్యలో అని అన్నారు. ఏంటో ఇవన్నీ చూస్తుంటే కొత్త ఆధారాలు బయటకు వస్తున్నట్టున్నాయి. మొత్తం మీద ఈ సొమ్ములన్నీ ఎక్కడికి వెళ్ళాయి, నారాయణ స్వామి గారి రోల్ ఏంటి, లిక్కర్ స్కామ్లో శరవేగంగా జరుగుతున్న మార్పులు, అలాగే కొంతమంది నిందితుల ఆస్తుల అటాచ్మెంట్ కూడా జరుగుతుంది. సిట్ చాలా స్పీడ్గా ఉంది ఈ విషయంలో. వాళ్ళ ఆస్తులన్నింటినీ పట్టుకుంటే తప్ప ఈ స్కామ్లో చేసిన డబ్బు ఎక్కడికి వెళ్ళింది, మనీ ట్రయల్ కూడా ఎలా వెళ్ళింది అనేది నిరూపించడం కోసం సిట్ చర్యకు దిగినట్టుంది. మొత్తం మీద చాలా డెవలప్మెంట్స్ కనబడుతున్నాయి. దీని మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు రవిచంద్రారెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు గారు, తిరువూరు
శాసనసభ్యులు చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా శ్రీనివాసరావు గారు నమస్తే అండి. నమస్తే వెంకటకృష్ణ గారు. శ్రీనివాసరావు గారు, ముందుగా ఈ ఆస్తులకు సంబంధించి రాజకేశిరెడ్డి పేరుతో వాళ్ళ మదర్ పేరు మీద కూడా మరికొంతమంది పేర్ల మీద కొన్న ఆస్తుల్ని ఇంకా ఇతరత్ర వీటిని అటాచ్మెంట్ కోసం కోర్టుకు వెళ్తోంది కదా సిట్. ఏంటి ఈ ఆస్తులు ఎక్కడెక్కడ వీళ్ళు కొన్నారు, ఏమేం కొన్నారు? ఇప్పుడు ఎక్కడెక్కడ కొన్నారు, ఏమేం కొన్నారు అనేది కొన్ని వివరాలు ఈరోజు మీడియాలో కూడా వచ్చాయండి. వాస్తవానికి మద్యం కుంభకోణంలో దాదాపు ఒక అంచనా ప్రకారం 3,200 కోట్ల నుంచి 3,500 కోట్ల వరకు అక్రమంగా సంపాదించారు. ఇవన్నీ కూడా కొంత డబ్బుతో వివిధ ప్రాంతాల్లో ఆస్తులు కొనుగోలు చేశారు. కొంత డబ్బు ఎన్నికల్లో అభ్యర్థుల కోసం ఖర్చు పెట్టారు. కొంత డబ్బు వివిధ ప్రాంతాల్లో కొంతమంది దగ్గర ఉన్నట్టు ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో బయటపడ్డ 11 కోట్ల రూపాయల నగదును బట్టి అర్థమవుతుంది. కాబట్టి కేవలం రాజు కసిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన బినామీల పేర్లతోనే కాకుండా ఈ మొత్తం కుంభకోణం మాఫియా నెట్వర్క్ ఏదైతే ఉందో, ఈ మాఫియా నెట్వర్క్ లో ఉన్న ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న ప్రతి వ్యక్తి ఎంతో కొంత ఆర్థికంగా ప్రయోజనం పొందుంటాడు. వాళ్ళు ఈ లిక్కర్ స్కామ్ లో వాళ్ళ చేతికి అందిన డబ్బుతో ఎక్కడో చోట ఆస్తులు కొనుగోలు చేసే ఉంటారు. కాబట్టి ఎక్కడ ఆస్తులు కొనుగోలు చేశారు, ఎన్ని రూపాయల్లో ఆస్తులు కొనుగోలు చేశారు అనేది పూర్తి స్థాయి విచారణ ద్వారా బయటకు వస్తుంది. ఇప్పుడు వచ్చిన సమాచారం పాక్షిక సమాచారం అన్న అభిప్రాయం అండి. ఇప్పుడు మీరు అడిగారు ఎక్కడెక్కడ కొన్నారు ఏంటి అన్నప్పుడు, ఒక సమాచారం ప్రకారం హైదరాబాద్ శివార్లో రంగారెడ్డి జిల్లాలో షాబాద్ మండలంలో మాచంపల్లి అనే ఒక గ్రామంలో రాజు కసిరెడ్డి పేరిట కొన్న భూములు ఉన్నాయి. వాస్తవానికి ఇక్కడ ఒక్కొక్క ఎకరం 5 కోట్ల నుండి 10 కోట్ల రూపాయలు పలుకుతుంది. అలాంటి ప్రాంతంలో వీళ్ళు అనేక మంది పేరుతో, కొన్ని కంపెనీల పేరుతో, కొన్ని బినామీల పేరుతో, కొన్ని కుటుంబ సభ్యుల పేరుతో వీళ్ళు కొన్న ఆస్తులు ఉన్నాయి. కాబట్టి ఎక్కడ అనేది ఇంకా లోతైన పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది. బహుశా సిటీ దగ్గర కొంత సమాచారం, ఇంకా మీడియాలో రాని సమాచారం, మనలాంటి వాళ్ళకి తెలియని సమాచారం సిట్ అధికారుల దగ్గర కొంత ఉండొచ్చు అని నేను అనుకుంటున్నానండి. రాజకేశిరెడ్డికి వ్యక్తిగతంగా ఇలాంటి ఆస్తులు కొనుక్కునే ఆర్థిక స్తోమత లేదంటారా? అంటే రాజు కసిరెడ్డికి వ్యక్తిగతంగా ఆస్తులు కొనుగోలు చేసే స్తోమత ఉండొచ్చు. కానీ ఇక్కడ ఈ సందర్భంగా నేను మీకు ఒక విషయం బయట చెప్తాను. నేను ఈ మధ్య కాలంలో ఒకసారి తిరువూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న సమయంలో సూర్యాపేట దగ్గర ఒక హోటల్లో లంచ్ కాగినప్పుడు వైసీపీలో ఒక స్థాయిలో పనిచేసిన ఒక నాయకుడు ఒక 10 నిమిషాలు రాష్ట్ర రాజకీయాల గురించి నాతో మాట్లాడినప్పుడు ఒక మాట అన్నాడు. జగన్మోహన్ రెడ్డి రాజు కసిరెడ్డి లాంటి వాళ్ళకి 2-3 వేల కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఇచ్చాడు. కానీ తన కోసం పనిచేసిన చాలా మంది నాయకుల్ని కనీసం 5 సంవత్సరాల్లో అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అన్నాడు. అంటే వైసీపీలోనే చాలా మంది నాయకులు రాజు కసిరెడ్డి, జగన్ మద్దతుతోనే ఈ 5 ఏళ్లలో వేల కోట్ల రూపాయలు సంపాదించారు అనేది వైసీపీ నాయకులే చెప్తున్నారండి. కాబట్టి రాజు కసిరెడ్డి వ్యాపారస్తుడు కావచ్చు, రాజు కసిరెడ్డికి వ్యక్తిగతంగా ఆస్తులు ఉండొచ్చు. ఈ 5 ఏళ్లలో, గత ప్రభుత్వం ఉన్న 5 ఏళ్లలో ఈ మద్యం ద్వారా సంపాదించిన డబ్బులతో అదనంగా కొత్త ఆస్తులు కొన్నాడనేది మనకున్న సమాచారం. సో ఇది ఇప్పుడు వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే 2021 ఆగస్టు నుంచి 2022 సెప్టెంబర్, అంటే మాక్సిమం 2021 ఆగస్టు 2022 సెప్టెంబర్, అంటే ఏడాది కాలంలోనే
ఇన్ను కొన్నాడు అంటే నేను క్వశ్చన్ అడిగింది కూడా అందుకే. రాజకేశ్వర రెడ్డికి ఎంత ఆర్థిక స్తోమత ఉన్నా అడవుడవుడుగా ఏడాది కాలంలోనే 100 కోట్ల రూపాయల ఆస్తులు కొనిపడేయడం అనేది కొంత ఆసక్తికరమైన అంశమే. మరి హైదరాబాద్లో అంత భూమి ఎందుకు వస్తుంది అనుకున్నాడు మహానుభావుడు, అంత అన్ని భూములు అవన్నీ ఎందుకు కొన్నాడు. సో ఈ ఆస్తులు కూడబెట్టడం మీద కానీ ఈ భూములు కొనడం మీద కానీ మీకున్న అంచనా ఏంటి, అవగాహన ఏంటి? రవిచంద్రారెడ్డి గారు వీళ్ళు, రాజకేశ్వర రెడ్డి గారు వీళ్ళు. నమస్కారం వెంకటకృష్ణ గారు, అంటే తెలుగుదేశం శాసనసభ్యుడు కొలిక్పూడి గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. సో ముఖ్యంగా ఏదైతే ఈ ఇంట్రో ఇచ్చారో ఈ రోజున మీరు, ఆ ఇంట్రో ఒక క్రైమ్ థ్రిల్లర్ని, ఒక మాఫియాకి సంబంధించిన కథాంశాన్ని సినిమాగా తీసేందుకు సరిపోయే అంశంగా దాన్ని చూడొచ్చు మనం. ఒక పెద్ద టీమే, అంటే 30, 40, 50, 60 దగ్గరకు పోతుందో, ఇంకా వెళ్ళిపోతుందో, సెంచరీ దాకా పోతుందో కూడా తెలియని పరిస్థితి. అలీబాబా 40 పదే పదే అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి బయటలు ఇచ్చి స్కామ్ జరగలేదని ఇంకా బుకాయింపే జరుగుతుంది. స్కామ్ జరిగింది, సంబంధిత మంత్రికి ఏం సంబంధం లేదు, ఆ రోజుల్లో అన్ని మంత్రివర్గ శాఖలు నేనే చూశాను ఒప్పుకోమంటే ఆయన ఒప్పుకోట్ల, అసలు జరగలేదంటాడు. సో జరగకపోతే 1,00,000 కోట్ల రూపాయల సొమ్ము క్యాష్ రూపంలో ఎందుకు కలెక్ట్ చేశారనే ప్రాథమిక ప్రశ్న. ఇప్పుడు అడ్డగోలు దబాయింపు చూసాయి ఈ మధ్య ఆయన బయటలోనే. ఇప్పుడు క్యాష్ ట్రాన్సాక్షన్ జరగట్లేదని అడ్డంగా దబాయిస్తున్నాడు. ఇప్పుడు క్యాష్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది, ఫోన్ పే ఉంది, పేటిఎం ఉంది, యాప్లన్నీ పనిచేస్తున్నాయి, స్టార్టింగ్ డే 1 నుంచి పనిచేస్తున్నాయి. ఆ మాట మాత్రం మళ్ళా దాన్ని దాటవేసే ధోరణికి వాడుకుంటూ అవినీతి జరిగిందని అణువణువున అందరికీ తెలుసు, కానీ అసలు ముద్దాయి ఎవరు అనేది సిట్టు తెలుస్తుంది. నేను మొట్టమొదటి నుంచి ఒక మాట చెప్తూ వచ్చా, సంబంధిత శాఖ మంత్రిని గౌరవిస్తూనే ఆ రోజు పనిచేసిన నారాయణ స్వామి గారిని, ఆయన్ని ఆ రోజు ఆ శాఖ ద్వారా పని ఎక్కడ చేయనించారు, ఆయన్ని ఇన్వాల్వ్ కానికుండా మంత్రులుగా ఉన్న ఆ రోజు మేకతోటి సుచరిత గారు హోంమంత్రిగా ఉన్నా, తానేటి వంతి గారు హోంమంత్రిగా ఉన్నా, అనేక మంది మంత్రులుగా ఉన్నా, ఇర్రెస్పెక్టివ్ వాళ్ళు ఎవరిని కూడా పని చేయని వ్యక్తి ఎవరో మనందరికీ తెలుసు, సకల శాఖలు చూసిన వ్యక్తి. మరి ఆయన్ని పక్కన కూర్చోబెట్టినప్పుడు ఆయన కన్ఫెషన్ కానీ ఆయన స్టేట్మెంట్ కానీ సిట్టు ఖచ్చితంగా రికార్డ్ చేయాలని నేను కోరుతూ వచ్చాను మీడియాలో. అనేక సార్లు కోరిన తర్వాత లాస్ట్ ఒక 1 month అవుతున్నట్టుంది సిట్టు ఆయన స్టేట్మెంట్ తీసుకోవడం, దాని ద్వారా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత ఈరోజు అది ఎంతవరకు నిజం అనే లోతుపాతులు ఏవైతే తీసుకున్నారో దాంట్లో కొన్ని సాక్ష్యాలు దొరికినట్టు మనకున్న సమాచారం. ఏది మంత్రి అని మీరు ఇందాక అన్నారు, లేకపోతే అది నిజమా, లేకపోతే వేరేది ఏదన్నా నిజమా, అంతకు మించింది ఏదన్నా ఉందా, కొంత సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ దొరికాక వాటిని ఆయన ముందు ఉంచి ఆయన ఇంటికే వెళ్ళి ఆరోగ్యం బాగాలేని రీత్యా ఆయన ముందు అవన్నీ చూపించి మీ వివరణ మాకు చెప్పాల్సిందే అని చెప్పి పట్టుబట్టినట్టు సమాచారం. పైగా ఫర్దర్ నోటీసులు కూడా ఇచ్చినట్టు సమాచారం. దర్యాప్తు జరుగుతున్న తీరు, సిట్టు ఏదైతే వేగవంతంగా సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్లు ట్రంక్ పెట్టెల కొద్దీ సేకరించి ఏదైతే చేస్తుందో సిట్టుని మేము అభినందిస్తున్నాం. ముఖ్యంగా సిబిఐ చేసినా కూడా ఇంత స్పీడ్గా రిజల్ట్ వచ్చేది కాదు, ఎందుకంటే సిబిఐ లోతుగా పోవడంతో పాటు సెంట్రల్ నుంచి ఈడీ సహకారం కోరాలి, మళ్ళా అనేక కేసులు వాళ్ళ దగ్గర చాలా ఉంటాయి. ఇక్కడ సిట్టు దీనికోసమే ప్రత్యేకంగా ఏర్పడింది కాబట్టి రోజువారీగా విచారణ జరుగుతుంది కాబట్టి ఖచ్చితమైన ఫోర్స్తోని ఏదైతే సాక్ష్యాలు సేకరిస్తున్నారో వీటి వల్ల త్వరితగతిన ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని పూర్తిగా రుజువుల వైపు తీసుకెళ్లే కార్యక్రమం జరుగుతోంది. సో మీరు ఈరోజు ఇందాక రాజకేశ్వర రెడ్డి గారు ఆస్తులు అన్నారు, ఏ వ్యక్తి అయినా కూడా అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యంగా అతను గవర్నమెంట్ ఆఫీసర్గా ఉన్నప్పుడా, లేకపోతే ఐటీ అడ్వైజర్గా ఉన్నప్పుడా, లేకపోతే ఇంకేదైనా ర్యాంకులో ఉన్నప్పుడా, ఆ టైం పీరియడ్లో కొన్నప్పుడు ఎంక్వైరీ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అంతకుముందు ఉన్న స్తోమత ఎంత అనేది ఆడిటింగ్ బ్యాలెన్స్ షీట్లు లేకపోతే ఆస్తి వివరాలు ఆయన పొందుపరిచిన అన్ని క్యాలిక్యులేషన్ వేసుకున్నాక అబ్నార్మల్ గ్రోత్ ఏదైనా కనిపిస్తే దానికి విచారణ ద్వారా రాబట్టచ్చు, క్రాస్ వెరిఫికేషన్ చేయొచ్చు, ఐటీ ఇన్వాల్వ్ కావచ్చు, ఈడీ కూడా రావచ్చు. సో ఖచ్చితంగా కూడా నిగ్గు తేల్చే ప్రక్రియ నికార్సుగా జరుగుతుంది. ఖచ్చితంగా దీనికి కంక్లూజన్ తొందరగా రావాలని కోరుకుంటూ అనేక మంది చెప్తున్నట్టు ఇది 3,200, 3,500 కోట్ల స్కామ్ కాదు, ఇది కొన్ని పదులు దాదాపు 35,000 కోట్ల స్కామ్ ఏమో అని మాకు అనుమానం. ఎందుకంటే లోతుగా దర్యాప్తు జరిగే కొంది ఒక్క వ్యక్తి దగ్గర ఇంత సంపదకి సాక్ష్యాలు దొరుకుతున్నప్పుడు ఒక్క వ్యక్తి దగ్గర మరి అందరి దగ్గర ఎంత ఉంటుంది అనేది బహుశా ముందు రోజుల్లో బయటపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 1,00,000 కోట్ల రూపాయల క్యాష్ ఏదైతే జరిగిందో దానికి ట్రాన్సాక్షన్ మీదే ప్రధానమైన అనుమానాలు ఉన్నాయి. పైగా డిజిటల్ ద్వారా ఆర్డర్స్ ఇచ్చే ప్రక్రియను ఆపేసి మాన్యువల్ ద్వారా ఇవ్వడం, ఇష్టారాజ్యంగా ఎవరైతే కొత్తగా ఫ్లోట్ చేసుకున్న కంపెనీలకి ఇప్పుడు ముప్పుడుగా 95% ఆర్డర్లు ఇవ్వడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా కొంతమందికి మేలు చేకూర్చే ప్రక్రియ. ఎందుకు చేస్తారు సార్ మేలు?
కాంట్రాక్టర్లకేమో పబ్లిక్ వర్క్స్ చేసే వాళ్ళకి, రోడ్లు వేసే వాళ్ళకి బిల్లులు, ఇక రోడ్లు వేయకపోతుంది, లేకపోతే ఇరిగేషన్ చేసే వాళ్ళకి ప్రాజెక్టులు రాకపోయాయి. బిల్లులు ఇస్తే కదా, బిల్లులు ఏమో గవర్నమెంట్ చేసిన అగ్రిమెంట్కి బిల్లులు ఇవ్వాల. కానీ అక్కడేమో వైలేషను, ఇక్కడేమో పూర్తిగా అన్ని రకాలుగా ఉన్న నిబంధనల తొంగలో తొక్కి ఏదైతే చేశారో దీనికి వీలైనంత త్వరగా విచారణ జరగాలని ఫర్దర్ ఛార్జ్ షీట్ కోసం వెయిట్ చేస్తాం. రైట్. శ్రీనివాసరావు గారు, ఇక్కడ సపోజ్ రవిచంద్రారెడ్డి గారు ఒక కాంట్రాక్టర్, ఆయన వర్క్స్ చేస్తారు, రకరకాల రైల్వేస్ కానీ అవి కానీ చేస్తారు. మీకు తెలిసిన కాంట్రాక్టర్స్ కూడా ఉన్నారు కదా. చిన్న వివరణ సార్, నేను గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ వర్కులు చేయలేదు సార్. ఇప్పుడు చేయకపోవచ్చు కానీ మామూలుగా ప్రొఫెషనల్ గా మీరు కాంట్రాక్ట్ కంపెనీ కూడా ఉంది కదా మీకు. సో నేను ఎందుకు అన్నానంటే ఆ మాట ఎగ్జాంపుల్ కోసం అన్నాను, పక్కనే ఉన్నారు కాబట్టి. ఒక కాంట్రాక్టర్కి ఏదైనా ఒక పెద్ద వర్క్కి సంబంధించిన లాంగ్ పెండింగ్ బిల్ ఒకేసారి వచ్చింది అనుకోండి, సరే ఆ మనీ వేస్ట్ అవ్వకుండా ఇంకొక వర్క్లో పెడతారు, లేకపోతే ఏదో ఎక్కడో 100 ఎకరాలో 50 ఎకరాలో 10 ఎకరాలో కొని పడేస్తారు. అవి వచ్చింది ప్రాఫిట్స్లోంచి. ఒక ఏడాది కాలంలోనే ఇన్ని భూములు కొని, ఇన్ని ఆస్తులు కొని, గచ్చిబౌలి దగ్గర నుంచి ఇప్పుడు మీరు చెప్పిన షాబాద్ దగ్గర నుంచి, లేకపోతే వాళ్ళ మిసెస్ పనిచేసే ఏదో హాస్పిటల్లో షేర్ కొన్నారంట. సో ఇవన్నీ ఒక ఏడాది కాలంలోనే వచ్చినాయి అంటే మనం ఆ పీరియడ్ కనుక చూస్తే 2019లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లోకి వచ్చాక 6 నెలలకే లిక్కర్ పాలసీ మారింది. అక్కడి నుంచి మొదలైంది ఈ దుకాణం. 2021 ఆగస్ట్ అంటే మంచి పీక్స్లో ఉందన్నమాట లిక్కర్ వ్యాపారం, అంతే కదండి. మంచి పీక్స్లో ఉంది. ఆ పీక్స్లో లిక్కర్ వ్యాపారం ఉన్న రోజులకి ఇప్పుడు ఈయన ఏడాది కాలంలో ఈ భూములు కొన్న పీరియడ్కి చూస్తే మనం అది సింక్ అవుతోంది. సో దాన్ని అది లిక్కర్ స్కామ్ ద్వారా సంపాదించిన సొమ్మే అని అనుకోవచ్చుగా దీన్ని బట్టి. ఇప్పుడు మీరు చెప్పిన హాస్పిటల్ పేరు RAT హాస్పిటల్ అండి. RAT హాస్పిటల్ ఆపోజిట్ బయోడైవర్సిటీ పార్క్ గచ్చిబౌలి. అవును, ఎగ్జాక్ట్లీ బయోడైవర్సిటీ పార్క్ ఎదురుగా ఉంటుంది. ఇప్పుడు ఆ మొన్న 11 కోట్లు దొరికిన ఫామ్ హౌస్ సంబంధించిన ఆ వ్యక్తి కూడా ఆ హాస్పిటల్లో ఒక భాగస్వామి. కాబట్టి మీరు చెప్పిన టైం పీరియడ్ ఏదైతే ఉందో, ఇక్కడ కుంభకోణం ప్రారంభమై కుంభకోణం జరిగిన ఆ సమయం, వీళ్ళు ఆస్తులు కొనుగోలు చేసిన టైం లైను, ఇదంతా ఒకటే. ఇక్కడ ఇంకో విషయం, మీరు ఒక పీరియడ్ చదివారు 2021 నుంచి 2023 వరకు. ఇట్లా మొదట్లో ఏం చేశారంటే ఎక్కడికక్కడ వాళ్ళ చేతికి వచ్చిన డబ్బులతో ఇలాంటి ఆస్తులు కొనున్నారు. ఆ తర్వాత ఎన్నికల సంవత్సరం వచ్చే సమయానికి అభ్యర్థులకి డిస్ట్రిబ్యూట్ చేయడానికి రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకి ఈ డబ్బుల్నే తరలించారు. ఆ తరలించడానికి కావాల్సిన నెట్వర్క్ ని అది చంద్రగిరి నుంచి ఒంగోలు దాకా, ఒంగోలు నుంచి ఇతర ప్రాంతాలకి చెవిరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినట్టు మనకి చిట్టు విచారణలో వస్తున్న సమాచారం. అవును, చార్జ్ షీట్స్ లో తెలుస్తోంది. కాబట్టి మొదటి దశలోనేమో విపరీతంగా ఆస్తులు కొనుంటారు. ఎన్నికల దగ్గరకు వచ్చే సమయానికేమో ఎన్నికలకి ఖర్చు పెట్టి ఉంటారు. ఎన్నికలకి ఎంత ఖర్చు పెట్టున్నారు అనేది లెక్కే లేదు. ఇకపోతే కాంట్రాక్టర్లకు డబ్బులు కూడా ఇవ్వలేదు. ఇందాక రవిచంద్రారెడ్డి గారు అన్నారు. మీకు ఒక విచిత్రం చెప్తాను. మొన్న పులివెందుల్లో వైసీపీ ఓడిపోవటానికి ఉన్న అనేక కారణాల్లో కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చాలా మందికి వర్క్స్ చేసిన బిల్స్ ఇవ్వలేదన్న ఉద్దేశంతో పులివెందుల ప్రాంతంలో చాలా మంది జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో మొన్న ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశారు. కాబట్టి వాళ్ళకి ఎక్కడైతే కమిషన్లు వస్తాయో ఆ బిల్స్ ఇచ్చుకున్నారు, మిగతా అన్ని వదిలేశారు. కాబట్టి ఆస్తుల కొనుగోలుకు సంబంధించి అసలు అన్నిటికి సంబంధించి ఈ రోజు వార్త ఏంటంటే, ఈ రోజు చర్చ ఏంటంటే, మీరు డిబేట్ మొదలు పెట్టినప్పుడు కూడా చెప్పారు, ఆస్తుల్ని సీజ్ చేయాలి, ఆస్తుల్ని జప్తు చేయాలి. వాస్తవానికి అటాచ్మెంట్ అన్నాను. ఓకే, అసలు అటాచ్మెంట్ కూడా కాదండి. అటాచ్మెంట్ ఏంటంటే విషాద సమయంలో ఆ ఆస్తుల్ని అటాచ్ చేస్తారు. వాస్తవానికి ఈ రోజు ఇప్పుడు నిన్న మొన్న మనం పార్లమెంట్ లో
130వ రాజ్యాంగ సవరణకు సంబంధించి కొన్ని విప్లవాత్మకమైన అంశాలు వింటున్నాం. అలాగే అవినీతి ద్వారా ఇట్లాంటి అక్రమ మార్గంలో సంపాదించిన ఆస్తుల్ని జప్తు చేయటం అనేది కూడా ఈ రోజున్న వ్యవస్థలో చాలా చాలా అవసరం అండి. లేకపోతే ఏమవుతుందంటే మన కళ్ళ ముందే 8 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వ్యక్తి 1,00,000 కోట్లు సంపాదిస్తాడు. అవును. మరి వాటి మీద ఎలాంటి చర్చ, ఎలాంటి చర్య లేదు కాబట్టి మిగతా వాళ్ళు కూడా అదే దారిలో నడుస్తున్నారు. కాబట్టి జప్తు చేయటం అనేది, అది జాతీయం చేయటం అనేది పూర్తి స్థాయిలో జరగాలి. అది రాజకీయాలకు అతీతంగా మొత్తం వ్యవస్థని ప్రక్షాళన చేసే విధంగా జరగాలి. యా, దీని మీద అసలు ఈ స్కాము, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, ఈ ఆస్తులు ఎక్కడెక్కడ ఈ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేశారు అనే దాంతో పాటు ఇప్పుడు ఇదంతా సిట్టు జరుగుతున్న దర్యాప్తు అంతా కూడా ఆర్డర్లు ఇచ్చేందుకు డిస్టిలరీస్ దగ్గర కొట్టిన కమిషన్లు అంటే 3,600 కోట్లు ఎంతో చెప్తున్నారు. దానికి సంబంధించి మాత్రమే ఈ దర్యాప్తు జరుగుతోంది. కానీ అసలు కీలకమైన దర్యాప్తు ప్రభుత్వానికి, ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన 35,000 కోట్ల రూపాయల ఆదాయము పరిస్థితి ఏంటి, దాన్ని అది ఎటుపోయింది, ఎందుకు అది రాలేదు అనేది చాలా కీలకమైన 35,000 కోట్ల రూపాయలు. దాంతోపాటు ఇందాక రవిచంద్రారెడ్డి గారు అన్నట్టుగా 98,000 కోట్ల రూపాయల నగదు లావాదేవీలు జరిగాయని అందరూ ఆరోపించారు. లెక్కలు కూడా తేల్చారు. 98,000 కోట్ల రూపాయల నగదు లావాదేవీలు, డిజిటల్ లావాదేవీలు అసలు జరగలేదు. ఫోన్పే లేవు, గూగుల్ పే లేవు, క్రెడిట్ కార్డులు లేవు, డెబిట్ కార్డులు ఏమీ లేవు. క్యాష్ అండ్ క్యారీ, డబ్బులు తీసుకురా, సీసా తీసుకెళ్ళు. ఆ డబ్బు అంతా ఎక్కడిది, ఎక్కడ దాచారు, అందులో జీరో మాల్ ఎంత, ప్రభుత్వానికి లెక్క చెప్పింది ఎంత, ఇలాంటివన్నీ కూడా డీప్ ఎంక్వైరీ జరగాల్సిన పరిస్థితుల్లో ఇప్పుడు జరుగుతున్నది ఎంత, దాంతో పోల్చుకుంటే ఎంత అనేది మనతో అప్సాని రాజేష్ గారు, విశ్లేషకులు కూడా జాయిన్ అయ్యారు. రాజేష్ గారు నమస్తే అండి. రాజేష్ గారు, మీరు ఇప్పటివరకు అయిన డిబేట్ని మీరు ఫాలో అయ్యి ఉంటారు కదా. ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఈ ఆస్తులు ఎలా వచ్చింది ఇంత సొమ్ము? ఏపీలో దోచుకున్నారు, తెలంగాణలో దాచుకున్నారు. సంపాదించి కష్టపడిన సొమ్ము అయితే ఎక్కడైనా దాచుకోవచ్చు. హైదరాబాద్ మంచి డెస్టినేషన్ పెట్టుబడులకు కానీ లేకపోతే దేనికైనా. కానీ ఈ దోపిడీ సొమ్ము అంతా తీసుకొచ్చి వాళ్ళ బినామీల పేరు మీద ఇక్కడ భూములు కొనేశారు అనేది ఒకటి ఉంది. పైగా ఒక పర్టికులర్ పీరియడ్లో 21 ఆగస్టు నుంచి 22 సెప్టెంబర్ వరకు, ఆ 1 ఇయర్లో మంచి పీక్ స్టేజ్లో ఉంది, స్కామ్ నడుస్తూ ఉందన్నమాట ఆ టైంలో. సో దీన్ని ఒకసారి మనం విశ్లేషించాలంటే ఎలా తీసుకొచ్చారు ఈ సొమ్మంతా, ఎవరు తీసుకొచ్చారు, ఇతని సొంతమా, ఎవరిదైనా సొమ్మా అని చెప్పమంటే ఏమనుకున్నారు? ముందుగా ప్యానల్లో ఉన్న మిత్రులు, అలాగే ఏబిఎన్ వీక్షకులందరూ కూడా నమస్కారం. వెంకటకృష్ణ గారు, ఒకసారి మనం 2023 సెప్టెంబర్ నాటి రోజులు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు నమోదు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆర్థిక ప్రయోజనం చేకూరిన సాక్ష్యాధారాలు ఏమున్నాయి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించారు, ఆయన లాయర్లు ప్రశ్నించారు, మీడియా తరఫున మీరు ప్రశ్నించారు, నాలాంటి వాళ్ళందరం కూడా ప్రశ్నించాం. ఆ రోజు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి వచ్చిన 27 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్స్ని ముందుకు తీసుకొచ్చి ఈ డబ్బు తెలుగుదేశం పార్టీకి ముట్టాయి, ఇవి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ముట్టిన డబ్బుగా మేము భావిస్తున్నామని చెప్పారు. వాస్తవంగా ప్రభుత్వం ద్వారా స్కిల్ డెవలప్మెంట్లో అక్రమాలు జరిగాయి అని చెప్పిన టైంకి ఆ ఎలక్ట్రల్ బాండ్స్ ముట్టిన టైంకి అసలు సంబంధం లేదు. లేకపోయినా కూడా తెలుగుదేశం పార్టీకి ఒక 27 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగిన ఆ ట్రాన్సాక్షన్ హిస్టరీ ముందు పెట్టి ఆ రోజు తెలుగుదేశం పార్టీని బ్లేమ్ చేసే ప్రయత్నం చేశారు. అంటే ఒక ట్రాన్సాక్షన్ జరిగితే దాన్ని లింకప్ చేసే ప్రయత్నం నాడు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వాళ్ళ లీగల్ టీం కానీ, నాటి సిఐడి డిపార్ట్మెంట్ కానీ, ఇవాళ ఈరోజు కుంభకోణం జరిగింది అని చెప్తున్న సందర్భంలో అక్యూజ్డ్ నెంబర్ 1 కోట్లాది రూపాయల ఆస్తులు కొనుగోలు చేశాడు అని చెప్పిన స్పష్టమైన చెల్లింపులు చేసిన రికార్డు ఉంది, కొనుగోలు చేసిన డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది. ఏ పర్టికులర్ సర్వే నెంబరు, ఏ విలేజ్లో, ఎంత ఎక్స్టెంటు, ఏ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా ఏ లింక్ డాక్యుమెంట్ నుంచి కొనుగోలు చేశారనే పూర్తి వివరాలు వాళ్ళ విచారణ సంస్థ దగ్గర చేజిక్కిన తర్వాత
100% దీని మూలాల్లోకి వెళ్ళి విచారణ జరగాల్సిన అవసరం ఉంది. దానికి వివరణ ఇచ్చి తీరాల్సిన బాధ్యత కూడా అక్యూజ్ నెంబర్ 1గా ఉన్న రాజకేశ్ రెడ్డి మీద ఉంది. ఎందుకంటే ఇవాళ నేను ఇందాక వచ్చే దారిలోనే నేను ట్రాఫిక్ జామ్లో ఉండి రవిచంద్రారెడ్డి గారు ప్రస్తావిస్తున్న అంశం విన్నా. నేను ఇన్ని కోట్ల రూపాయలు ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు ఇన్ని కోట్ల రూపాయలకి సంబంధించిన సోర్సు 100% ఎస్టాబ్లిష్ అయ్యే తీరాలి. ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ ఇప్పటి వరకు అంటే బహుశా నేను అనుకుంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యి విచారణ జరుపుతూ ఉంది కాబట్టి టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావకృష్ణదేవరాయలు గారు పార్లమెంట్లోనే వేల కోట్ల రూపాయలు విదేశాలకు కూడా తరలించబడ్డాయని చెప్పని చెప్పున్నారు కాబట్టి ఆ ధర్మల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆల్రెడీ ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి ఇది ఈ 13 కోట్ల రూపాయలకే పరిమితం అయ్యిందా, ఇంకా ఎంతమంది అక్యూజ్డ్ ఎన్నెన్ని ఆస్తులు కొనుగోలు చేశారు, ఇవాళ 2021 నుంచి 2022 ఒక 7 నెలల కాలంలోనే ఇన్ని కోట్ల రూపాయలు కొనుగోలు చేసినప్పుడు మరి ఈ తర్వాత రోజుల్లో అంటే అప్ టు 2024 జూన్ 4 వరకు ఇంకా ఎన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడెక్కడ కొనుగోలు చేసుంటానికి ఆస్కారం ఉంది, ఇంకా ఎంతమంది ఎంత లబ్ధి చేకూరుంటానికి ఆస్కారం ఉంది అనేది కూడా నిగుదాల్సిన అవసరం ఉంది. అలాగే ఇందాక రవిచంద్రారెడ్డి గారు ఇంకొక అంశం కూడా ప్రస్తావించారు. ఇది ఈ 3200 3500 కోట్లకు పరిమితమైన అంశంగా మేము భావించటం లేదు అని చెప్పని, పరిమితమైన అంశం అని చెప్పని ప్రభుత్వం కూడా భావించట్లా. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి ఇచ్చిన వైట్ పేపర్లోనే 654 షాపుల్లో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మారు అని చెప్పని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్నది బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా అధికారికంగా కంపెనీ నుంచి ప్రొక్యూర్ చేసిన మద్యం తాలూకు ముట్టిన మామూలు గురించే మాట్లాడుకుంటున్నాం. కానీ ప్రభుత్వానికి 84% చెల్లించాల్సిన ట్యాక్స్లో ₹1 కూడా చెల్లించకుండా డిస్టరీసు, షాపులు, ఈ బెవరేజెస్ కార్పొరేషన్ అధికారుల, ఈ పాలకుల, ప్రభుత్వ పెద్దల వీళ్ళందరూ కలగలిసి పంచుకున్న ఈ అమౌంట్ ఎంత? ఎందుకంటే నాకున్న సమాచారం మేరకు ఇప్పటికే ఏ డిస్టిలరీ ఎన్ని గంటలు రన్ అయింది, ఎంత పవర్ కన్జంప్షన్ అయింది, ఎంత పవర్ కన్జంప్షన్ అయితే ఎంత లిక్కర్ ప్రొడ్యూస్ అవడానికి ఆస్కారం ఉంది, బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వానికి ఎంత సప్లై చేశారు, ఈ మిగిలిన అదనంగా ప్రొడ్యూస్ చేసిన లిక్కర్ ఏమైంది, అయితే వాళ్ళ గోడౌన్లో ఉండాలి, లేదా ప్రభుత్వానికి సప్లై ఉండాలి, లేదు విదేశాలకో వేరే రాష్ట్రాలకో ఎక్స్పోర్ట్ చేసి ఉండాలి. మరి వేరే రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేసిన రికార్డ్స్ లేవు. ప్రభుత్వానికి సప్లై చేసింది ఎంత సప్లై చేశారనేది రికార్డ్స్ ఉన్నాయి. ఈ మిగిలిన అదనంగా ప్రొడ్యూస్ చేసిన లిక్కర్ ఏమైంది? 100% బెవరేజెస్ కార్పొరేషన్ కి సంబంధం లేకుండా దానికి సమాధానం నేను చెప్పనా? చెప్పండి. ఈ మధ్య నేను బయటికి వెళ్ళి కారులో వస్తుంటే ఒక ఆయన ఫోన్ చేశారు. ఇది అంటే నేనేదో స్టోరీ చెప్పడంలో ఈ లిక్కర్ స్కామ్లో జరిగిన ఒక కీలకమైన కోణం, ఈ కోణంలో సిట్ దర్యాప్తు చేస్తోందా లేదా అనే అనుమానం అంటే సిట్ మీద అనుమానం కాదు, అసలు చేయాల్సింది ఈ యాంగిల్ అని నాకు ఆయన చెప్పారు. ఆయన ఎవరు అని అంటే ఈ లిక్కర్ బిజినెస్ చేసే పెద్ద ఎత్తున చేసే ఒక వ్యాపారి. అవును, ఒక వ్యాపారి. ఇప్పుడు అప్పుడు ఇంతో అంత పార్టీతో సంబంధాలు ఉన్న వ్యక్తి. శ్రీనివాసరావు గారు మీరు కూడా నోటీస్ చేయాలి. ఇది ఆయన చెప్పింది ఏంటి అంటే అసలు ఇది షాపుల్లో జరిగిన స్కామ్ కానే కాదు. ప్రతి జిల్లాకి ఒక డిపో ఉంటుంది. కొన్ని జిల్లాల్లో నియోజకవర్గాలకు వారీగా కూడా డిపోస్ ఉంటాయి. డిస్టిలరీల నుంచి స్టాక్ డిపోలకు వస్తుంది. అవును, డిపోల నుంచి షాపులకి, ఏ షాపుకి ఎంత స్టాక్ వెళ్ళాలి, ఏ బ్రాండ్ ఎంత స్టాక్ వెళ్ళాలి అనేది డిపోల నుంచి షాపులకి వెళ్తుంది. ఇదిగో ఇక్కడ ఉంది స్కామ్ అంతా. డిస్టిలరీస్ లో ఎవరికి వాళ్ళు ఈ చీప్ లిక్కర్, ఇంత తక్కువగా తయారు చేసే లిక్కర్ ఉంది కదా, ఇది మాకు ఇంత కావాలి అని ఆర్డర్ పెట్టుకుని, షాపులు కాదు ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యేలు అంటే ఎవరు? కొందరు, అందరూ కాదు. ఆ కొందరు ఎవరు? అసలు అంతిమ లబ్ధిదారు ఎవరో ఆయన కోసం పనిచేసేవాళ్ళు. వాళ్ళు డిస్టిలరీస్ దగ్గర ఇగో మాకు ఇంత స్టాక్ కావాలి, ఇన్ని లోడ్స్ ఈ స్టాక్ కావాలి, జనరల్ గా చేసే స్టాక్ కాదు, ఈ స్టాక్. ఆ స్టాక్ ని పలానా డిపోలకు పంపించండి అని చెప్పిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత షాపులకు వెళ్ళేటప్పుడు ఎమ్మెల్యేలు చెప్పిన షాపులకు మాత్రమే వెళ్తాయి. అవును, అన్ని షాపులకు వెళ్ళవు. మళ్ళీ ఇక్కడ నోట్ దిస్ పాయింట్ అండి,
ఆ డిపోల నుంచి ఈ చీప్ గా తయారు చేసిన వీళ్ళ కోసం తయారు చేసిన లిక్కరు అన్ని షాపులకి వెళ్ళదు. ఎమ్మెల్యే గారు చెప్పిన 10 షాపులకో 12 షాపులకో 15 షాపులకో వెళుతుంది. అక్కడి నుంచి వాటిని అమ్మడం ద్వారా వచ్చిన సొమ్ము ఈ బట్టల షాపుల్లో బట్టలకు వస్తాయి కదా గన్ని బ్యాగ్స్, ఆ బ్యాగ్స్ నింపి సాయంత్రానికి మళ్ళీ లారీలో ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాయి. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తాయి. దిస్ ఈస్ ద స్టోరీ. షాపుల్లో జరిగిన స్కామ్ కాదు ఇది. డిస్టిలరీల నుంచి డిపోలకు వెళ్లే దగ్గర జరిగిపోయిన స్కామ్ ఇది. అంటే ఇక్కడ ఒకటి ఉంది వెంకటకృష్ణ గారు, ఇప్పుడు దీంట్లో ఏంటంటే ప్రభుత్వం స్పష్టం చేసింది కూడా ఓవరాల్ గా ఉన్న 2900 షాపులు ముందుండేవి, తర్వాత టూరిజం ప్రమోషన్ కోసమని ఇంకొక 400 షాపులు అదనంగా పర్మిషన్స్ ఇచ్చారు. ఓవరాల్ గా 3300 షాపులు. 3300 షాపుల్లో వైట్ పేపర్ లో మెన్షన్ చేసింది 654 షాపుల గురించే. అంటే 20% ఆఫ్ ది టోటల్ షాప్స్. సెలెక్టివ్ గా ఎక్కడెక్కడైతే వాళ్ళు ఎక్కువగా సేల్స్ జరుగుతాయో ఆ షాపుని టార్గెట్ చేసుకొని వాటిని ఎంపిక చేసుకొని, ఇక్కడ ఇంకొక అంశం ఉంది. ఇక్కడ ఈ విధమైన ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా జరగాలి అని అంటే ఆ షాపులో ఉన్న సేల్స్ బాయ్ దగ్గర నుంచి అక్కడ ఉన్న దగ్గర నుంచి వీళ్ళ మనుషులు మొత్తం ఓవరాల్ గా ఎండ్ టు ఎండ్ నమ్మకమైన బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి వచ్చిన స్టాక్ ఉంటుంది, ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఉంటుంది. ఈ రెండింటిని సాగ్రిగేట్ చేసి ఏది ఎంత అమ్మకాలు అమ్మారు అనేది, ప్రభుత్వానికి ఎంత చెల్లింపులు వెళ్ళాలి, డిస్టరీస్ వాళ్ళకి ఎంత చెల్లింపులు పంపాలి అనేది ఆ పరిజ్ఞానం ఉన్న షాపులు వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని ప్రభుత్వానికి చెల్లింపులు డిస్టిలరీస్ కి గవర్నమెంట్ చెల్లిస్తుంది లెక్క ప్రకారం, వీళ్ళు కాదు. కానీ NDPL కి సంబంధించింది నాకు అర్థమైంది. ఆ అమౌంట్ ప్రభుత్వానికి వెళ్లాల్సిన టాక్సేషన్ అమౌంట్ ఇవన్నీ వెళుతూ ఈ అదనంగా ఏదైతే జీరో కావాలని తయారు చేయించారో అది ఆ అమౌంట్ ఇటు వెళ్ళిపోతుంది. అది ఇప్పటికీ క్వాంటిఫై కాలేదు. రెండోది వచ్చేప్పటికి ఏంటంటే సిట్ కూడా ప్రస్తుతం ఈ ఫస్ట్ ఫేజ్ వరకు ఎందుకు కన్ఫైన్ అయింది అంటే దీంట్లో విచారణ పరిధి చిన్నది. అంటే ఒక 50 మంది ప్రస్తుతానికి అక్యూజ్డ్ వరకు ఐడెంటిఫై అయ్యారు, లేదంటే ఇంకొక 10 మంది 20 మంది ఉండొచ్చు. కానీ ఇప్పుడు 654 షాపులు ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంశం కనుక దాని మూలాల్లోకి వెళ్ళాలి అని అంటే కొన్ని 100 మందిని 1000 మందిని విచారించాలి. అదే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు డిపోలకు ఆపరేషన్స్ అక్కడ నుంచి షాపుల్లో పనిచేసిన వాళ్ళు ఏ షాపులకి వెళ్ళింది ఇంత డీప్ గా వెళ్ళాలంటే ఇట్ టేక్స్ మచ్ టైం. అందువల్ల ఎస్టాబ్లిష్ సో ఇంత మెకానిజం వీటన్నిటి దృష్ట్యా ఫస్ట్ ఫేజ్ వరకు ప్రస్తుతం కన్ఫైన్ అయి ఉన్నారు. ఇంత పకడ్బందీగా చేసిన స్కామ్ లో మంత్రి గారి పాత్ర ఎంత ఉంటుందండి? సార్ నేను ఒక మాట చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఈ లిక్కర్ స్కామ్ గురించి, రాజకేశ్వర రెడ్డి గారి గురించి దర్యాప్తు మొదలయ్యాక ఒక స్టేట్మెంట్ ప్రెస్ మీట్ లో ఇచ్చారు. లిక్కర్ కి సంబంధించిన ఫైలు అసలు మా సీఎం పేషీకే రాలేదన్నారు. అంటే సీఎం పేషీకే రాకుండా ఎవరి ఆధ్వర్యంలో పోయిందనేది ఇప్పుడు నీకు తెలిసాల్సిన అంశం. ఎందుకంటే ఇక్కడ మంత్రి లేకపోతే సకల శాఖ మంత్రి వాళ్ళు అందరూ కలిసి దాన్ని బైపాస్ లో తీసుకెళ్లిపోయారా జీవో రూపంలో? ఇది జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ బేస్ గా జరగాల్సిన ఎంక్వైరీ నంబర్ 1. నంబర్ 2, విజయసాయి రెడ్డి గారు రాజకేశ్వర రెడ్డి పేరు చెప్పిన తర్వాత దర్యాప్తు వేగవంతంగా జరుగుతూ వచ్చింది. ఆ రోజు ఆయన ఒక మాట అన్నారు, మేము ఎక్కడైతే సమావేశమయ్యావో నన్ను సిట్టు ప్రశ్నించిన దాంట్లో ధనంజయ రెడ్డి గారు మరి కృష్ణమోహన్ రెడ్డి గారు ఉన్నారా లేదా అంటే నాకు ప్రశ్న గుర్తు చేసుకుని చెప్తా అన్నారు. కానీ సబ్సిక్వెంట్ గా వాళ్ళిద్దరు అరెస్ట్ అయ్యారు, మనం చూస్తున్నాం. దాంతో పాటు అదే ప్రెస్ మీట్ లో మాట చెప్పారు, మీరే చెప్పండి. గుర్తు లేకపోవడానికి అక్కడ 100 మంది ఉంటారు కదండి, 5-6 ఉంటారు. ఆయన లోపాయికారిగా అర్థమయ్యేటట్టు బయట చెప్పకుండా లోపల చెప్పాల్సింది చెప్పుంటారు. బయట చెప్పలేదంటారా అని నా ఉద్దేశం. లేకపోతే మీరు అట్లా అనదు. కానీ నేననేది నెల్లూరే సార్, నెల్లూరే. అదే అంటున్నాను. నేననేది ఇంకోటి ఉంది. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఇంకో మాట అదే స్టేట్మెంట్ సబ్సిక్వెంట్ గా నెక్స్ట్ వర్డ్స్ కొన్ని వాడారు దీనికి సంబంధించి. చెన్నైలో బయ్యర్ ఒరిస్సాలో పర్చేజ్ చేసిన మందు ఏదైతే ఉందో వయా ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ రూపంలో వచ్చిందో చెన్నైకి చేరిందా లేదా నాకు తెలియదని చెప్పా. అంటే ఇక్కడ షాపుల్లో అమ్మారో లేదో నాకు గుర్తులేదని చెప్పా. ఇక్కడ డిపోలకే వెళ్ళి ఉంటుంది. అంటే దీనికి లోతుగా ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. అంటే
మీరు చెప్పింది ఒక కోణం, ఇక్కడ సెకండ్ సేల్స్ లేకపోతే సబ్స్టాండర్డ్ మద్యం వీళ్ళందరూ కష్టపడతారు, కావాలని చేయించుకో- అవన్నీ ఇక్కడ రద్దీగా ఉంటాయి వాటిలో పెట్టి అమ్మించారనేది మీరు చెప్పిన కోణం వేరు. ఇంత కష్టం పడకుండా వరుసలో కొన్న చెన్నై బిల్లుతో ఇన్వాయిస్ వేసి ఆంధ్రప్రదేశ్ లోనే అమ్మేసి ఉంటే దానికి సాక్ష్యం, దానికి సంబంధించిన నా దగ్గర వివరాలు లేవని చెప్పొచ్చానన్నారు. మరి దాని విషయం దర్యాప్తు కూడా జరగాలి కదా. అన్నిటికన్నా ముఖ్యం మా సజ్జల గారు సమాధానం చెప్పాల్సింది. చాలా ఆప్యాయంగా అడుగుతున్నాయని. ఎందుకు అడుగుతున్నారంటే మీ ఇద్దరు ఆయనే సొంత బాధ్యత, అన్నదమ్ములు. ఆయనే బాధ్యత. ఎస్, ఆయనే బాధ్యత. సొంత ఎందుకంటే అన్నదమ్ములు. సకల శాఖలు చూసిన వ్యక్తి ఆయనే చెప్పాలి. ఇప్పుడు నారాయణ స్వామి గారికి కూడా నాకు తెలిసినంత వరకు ఏ సంబంధం లేదని నేను నమ్ముతున్నా. ఆయన ఎవరో ఒకరు చెప్పిన ఒత్తిడిలో చేసుంటాడని నేను నమ్ముతున్నా. అందుకే ఆయన 5 సంవత్సరాలు కన్వీనియంట్ గా ఉన్నాడని మంత్రిగా కొనసాగించారని కూడా నేను నమ్ముతున్నా. ముఖ్యంగా ఎక్కడైనా ఒక ఉపమానం చెప్తా. ఒక ఎగ్జామ్ పేపర్ సెట్ చేసేటప్పుడు ఆ ఎగ్జామ్ పేపర్లో ఈ క్వశ్చన్లు ఉండాలన్నా, ఆ క్వశ్చన్లు ఉండాలన్నా, మీరు ఇంపార్టెంట్ మీ స్టూడెంట్స్కి ఇచ్చిన వాటికి సంబంధించి అవన్నీ వచ్చినట్టేనా, కాబట్టి ఈ విధంగా సెట్ చేయమంటారా అని ఆ బోర్డు ఏదైతే ట్యుటోరియల్ కాలేజ్ వాళ్ళని పెట్టుకొని సెట్ చేస్తే ఎంత నేరమో అంతకు మించిన నేరం లిక్కర్ పాలసీకి సంబంధించి ఏదైతే పాలసీ డెసిషన్ చేసుకోవడానికి ఏదైతే అనాథరైజ్డ్ బాడీ సమావేశాలు పలు దఫాలుగా జరిగిందో దాంట్లో లబ్ధిదారుడుగా ఉన్న డిస్టిలరీ ఓనర్ సజ్జల శ్రీధర్ రెడ్డి ఎందుకున్నాడు అని అడుగుతున్నా. ఇది తప్పు కాదా? ఇన్ని సాక్ష్యాలు అవసరమా? బుక్ చేయడానికి ఇన్ని సాక్ష్యాలు అవసరమా అని అడుగుతున్నా నేను. లబ్ధిదారుడితో కూర్చొని మీరు పాలసీ డెసిషన్ చేసిన అనాథరైజ్డ్ బాడీని శిక్షించడానికి ఇన్ని ట్రంక్ పెట్టెలు అవసరమా? ఖచ్చితంగా అవసరం లేదు. ఒక పాలసీ డెసిషన్ తప్పుగా తీసుకుంటే 100 కోట్ల స్కామ్ కి సంబంధించి 120 కోట్లు ఏదైతే చేతులు మారాయని అనుకున్నారో దాదాపు 2000 కోట్ల రూపాయల లబ్ధి ఆ లబ్ధిదారులకు చేకూరుతుందన్న కేసులోనే సిట్టింగ్ సీఎం లోపలేశారు, డిప్యూటీ సీఎం లోపలేశారు, మంత్రిని లోపలేశారు. మరి ఏమయ్యారు? వాళ్ళందరూ ఓడిపోయారు, ఈ రోజున మూల కూర్చున్నారు. మరి మాజీ ముఖ్యమంత్రి కూతురిని తీసుకెళ్లారు, అరెస్ట్ చేశారు. ఆడిటర్ల దగ్గర నుంచి అనేక మందిని అరెస్ట్ చేశారు. పలు దఫాలుగా ఈడీ ఎంట్రీ వాళ్ళని డ్రిల్ చేసింది, పూర్తిగా గ్రైండ్ చేసింది. మరి ఇక్కడ లబ్ధిదారుని కూర్చొని అనాథరైజ్డ్ బాడీ పాలసీ చేస్తే ఆ పాలసీకి సంబంధించిన వివరం ఏది కూడా సీఎం పేషీ కాకుండా జీవో రూపంలో దాన్ని ఇంప్లిమెంటేషన్లోకి తెస్తే ఆ ఎండీని ఏమనాలి, ఆ స్పెషల్ ఆఫీసర్ని ఏమనాలి, ఆ మంత్రిని ఏమనాలి, ఆ సకల శాఖలను ఏమనాలి, ఫైనల్ గా అప్పటి ముఖ్యమంత్రిని ఏమనాలి? అసలు మీరు ఒక మాట చెప్పండి. మీరు ఇన్నిసార్లు సకల శాఖ మంత్రి అంటున్నారు, కానీ ఇప్పటి వరకు ఎక్కడా ఆ పేరే రాలేదు ఈ స్కామ్ లో. ఎందుకు వస్తుంది సార్? ఒక మాట ఈ స్కామ్ లో ఇంతవరకు ఆయన పేరు రాలేదు. ఎందుకు రాలేదు అనేది ఒక ప్రశ్న అయితే, ఇప్పటి వరకు రాని వాళ్ళ పేర్లు చాలా వచ్చాయి. అసలు ఇందులో ఎవరో తెలియని ఊహించిన పేర్లు కూడా మరి ఈ స్కామ్ లో ఒక్కొక్కటి వచ్చాయి. అలా వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? అన్ని చెప్పిన విజయసాయి రెడ్డి గారి పేరు కూడా ఉంది కదా, ఉంది. సకల శాఖ చూసిన మంత్రి గారి పేరు ఎందుకు లేదు? మరి ప్రేమ, ఆప్యాయత, అనురాగమా? అవకాశం ఉందా నేను అడుగుతున్నా, మేము బీజేపీ సైడ్ నుంచి అడుగుతున్నాం సార్. ఎందుకని దర్యాప్తు అధికారులను అడుగుతున్నాను సార్. నేను అదే అంటున్నా, దర్యాప్తు అధికారులను అడుగుతున్నా. నేను అంటున్నది ఏంటంటే ఆల్ సడన్ డన్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? భాస్కర్ రెడ్డి పేరు 100% వస్తుంది, ఊహించిన విధంగా వచ్చింది 100%. తర్వాత మొన్న ఎవరిదో పేరు వచ్చింది సడన్ గా, వెంకటేష్ నాయుడు. అతను ఎవరో తెలియదు, ఆల్రెడీ సడన్ గా అట్లా వచ్చే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మంత్రి గారిది స్టేట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత అది నేరుగా సకల శాఖల దగ్గరికి వస్తుందని. ఎందుకంటే ఈ శాఖల మంత్రులందరినీ ఆయనే కదా మాట్లాడేది, అట్లా వచ్చే అవకాశం ఉంది. రైట్, ఇక మనం మంత్రి విషయానికి ఒకసారి ఆలోచిస్తే, ఇవాళ సిట్ అక్కడికి వెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళి పుత్తూరు వెళ్ళి విచారణ జరిపింది చాలాసేపు. ఆయన ఏది అడిగినా నాకు తెలియదు అన్నాడని బయటికి చెప్పారు, కానీ చెప్పాల్సింది ఏదో చెప్పారనే ఒక లీక్ అనాలో మరి దాన్ని ఏమనాలో తెలియదు ఒకటి. రెండవది, ఇన్ఫాక్ట్ ఆయన మంత్రిగా ఉన్నంత కాలం ఇందాక రవిచంద్రారెడ్డి గారు అన్నట్టుగా ఒక స్వేచ్ఛాయుతమైన పనిచేసే నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. పర్టికులర్గా ఈ లిక్కర్ స్కామ్ చేసిన వాళ్ళే మొత్తం చేసేసి ఆయన కేవలం మంత్రిగా సంతకం పెట్టమని ఫైల్ పంపితే సంతకం పెట్టాల్సిందే. అందుకోసం అంటే నేను చెప్పేది కన్ఫర్మ్డ్ ఇన్ఫర్మేషన్ కాకపోవచ్చు, కానీ విశ్వసనీయంగా కొంతమంది చెప్పే సమాచారం ఏంటంటే నెలకి ఇంతని ఒక ఫిక్స్డ్ అమౌంట్ 50 లక్షలంతా ఇచ్చేవారు, అంతే, ఇంకా మాట్లాడడానికి లేదు అని ఎవరో ఇందులో ఇప్పుడు ఈ దర్యాప్తులో భాగంగా
విచారణకు వచ్చిన వాళ్ళు, అరెస్ట్ అయిన వాళ్ళు, జైలుకి వెళ్ళిన వాళ్ళు ఒకళ్ళో ఇద్దరో చెప్పారనే వార్త బయటకు వస్తోంది. అది మరి నారాయణ స్వామి గారు చెప్పాలి ఆ విషయం విచారణలో, లేదా తెలియదు. సో ఈ రకంగా మంత్రిని పూర్తిగా సైడ్ ట్రాక్ చేసి సీఎంఓ, ముఖ్యమంత్రి కార్యాలయము, ఇప్పుడు ఇప్పుడు జైల్లో ఉన్న ఈ పెద్దలు, మరి సకల శాఖ మంత్రి కూడా ఉన్నాడేమో తెలియదు, వీళ్ళందరూ ఉన్నారేమో. ఏంటి మంత్రి గారి పాత్ర ఎలా ఉండే అవకాశం ఉంది దీంట్లో గారు? ఇందులో మంత్రి గారి పాత్ర ఇప్పుడు కొంత ఒక కొలిక్కి వస్తున్నట్టుంది దర్యాప్తులో భాగంగా. సహజంగా దర్యాప్తు కింద నుంచి పైకి వస్తుంది, ఒక్కొక్కరిని చేసుకుంటూ. ఇప్పుడు మంత్రి గారిది అయిపోయిందంటే సహజంగా నెక్స్ట్ సీఎం డెసిషన్స్ ఉంటాయి కదా. సహజంగా అడ్మినిస్ట్రేషన్లో మినిస్టర్ నిర్ణయం తర్వాత ఇక ఫైనల్ ఇది చీఫ్ మినిస్టర్దే ఉంటుంది. కాకపోతే వైసీపీ సెటప్ లో మధ్యలో సకల శాఖ మంత్రి ఒక ఆయన ఉంటాడు కాబట్టి రవిచంద్రారెడ్డి గారు చెప్పినట్టుగా ఆ సకల శాఖ మంత్రిది ఏంటనేది మనకు తెలియదు. సో మినిస్టర్ గారి రోల్ కు సంబంధించి ఈ వస్తున్న వార్తలకు సంబంధించి మీ వెర్షన్ ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయిపోయిన 14 నెలల తర్వాత సిట్ విచారణలో అనేక విషయాలు బయటకు వస్తున్న నేపథ్యంలో మనం మంత్రి గారి పాత్ర ఏంటి అని మాట్లాడుకుంటున్నాం. అవును. కానీ దాదాపు 3.5 సంవత్సరాల క్రితమే జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో మార్పులు చేసినప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రిని మార్చలేదు. పోనీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి గారు ఏమన్నా 10 సీట్లు గెలిపించే నాయకుడని ఆయన ఉంచారా అంటే అది కూడా కాదు. అప్పటి ప్రభుత్వంలో ఉన్న చాలా మందికి తెలిసిన విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైతే మద్యం కుంభకోణం అని మనం మాట్లాడుకుంటున్నామో ఇది అప్పుడే చాలా మందికి తెలుసు. ఆ తెలిసిన వాళ్ళందరూ అనుకున్నది ఏంటంటే, ఆ జరుగుతున్న కార్యక్రమం ఎలాంటి మార్పు లేకుండా జరగటం కోసం ఆయన్ని మార్చలేదు. కాబట్టి పరిపాలన జరిగితే మంత్రి గారి పాత్ర ఉంటది, కుంభకోణం జరిగితే అది చేసిన వాళ్ళ పాత్ర ఉంటది. కాబట్టి ఇక్కడ నారాయణ స్వామి గారి పాత్ర నామమాత్ర పాత్ర. ఈ మొత్తం వ్యవహారంలో మనం మాట్లాడుకుంటున్న ఈ డబ్బు అయితే ఎవరికి వెళ్ళిందో, ఆస్తులైతే ఎవరికి వెళ్ళినాయో, ఎన్నికల్లో డబ్బు పంపిణీ ఎవరి కోసం చేశారో వాళ్ళ నిర్ణయం ప్రకారం మంత్రి తలూపటమే తప్ప ఇందులో మంత్రి నిర్ణయాలేమీ లేవు. దాదాపు మంత్రి ప్రమేయం లేకుండానే ఇందాక మన రవిచంద్రారెడ్డి గారు చెప్పారు సజ్జల శ్రీధర్ రెడ్డి గారి గురించి. సజ్జల శ్రీధర్ రెడ్డి గారు ఇందులో ఉన్న ఒక వ్యాపారి. మరి ఆయన విధాన నిర్ణయంలో ఎట్లా భాగస్వామి అయ్యాడు అని అంటే, ఇందాక రవిచంద్రారెడ్డి గారు అడిగినట్టు ఇందులో మంత్రి ప్రమేయం అవసరం లేకుండానే మిగతా వాళ్ళందరూ అన్ని పనులు చేసేశారు. అంటే మంత్రి పని కూడా వాళ్లే చేశారు. కాబట్టి ఇప్పుడు మాకు తెలిసి నారాయణ స్వామి గారి దాకా విచారణ వెళ్ళింది. కాబట్టి నారాయణ స్వామి గారు లోపల కొన్ని విషయాలు చెప్తారు, బయట కొన్ని విషయాలు చెప్తారు. వీటన్నిటిని క్రోడీకరించుకొని విచారణ సంస్థ లేదా విచారణ అధికారులు ఆ తీగను పట్టుకొని ఇంకొంత ముందుకెళ్తారు. కాబట్టి ఇందులో మంత్రి పాత్ర ఏంటి అంటే, మంత్రి పాత్ర పైన చెప్పిన వాళ్ళు ఏదైతే పైన ఉన్న వాళ్ళు ఏదైతే చెప్పారో దాన్ని అమలు చేయటమే మంత్రి పాత్ర. సో ఇక్కడ నేనేమంటానంటే, మంత్రి పాత్ర నామం మాత్రమే అని మీరు అన్నారు కదా. అంటే అఫ్ కోర్స్ అలాగే ముఖ్యమంత్రులు చెప్పినప్పుడు మంత్రులు చాలా వరకు ఉంటారు, కానీ అందరు ముఖ్యమంత్రులు అందరు మంత్రులు అలా ఉండరు. వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు. మస్ట్గా నోట్ ఫైల్ మీద మంత్రి సంతకం ఉండాల్సిందే, చీఫ్ మినిస్టర్ది మినిస్టర్ది ఇద్దరిది ఉండాల్సిందే. అందులో తిరుగులేదు కదా, యాజ్ పర్ ప్రొసీజరల్ దిస్ థింగ్. ఇక్కడ నేనేమంటానంటే, రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్న మోపిదేవి వెంకటరమణ కానీ, అప్పటి ఎక్సైజ్ మంత్రి మోపిదేవి వెంకటరమణ కానీ, అప్పటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు కానీ,
అప్పటి హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు కానీ, లేకపోతే మొన్న తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ మంత్రులుగా పనిచేసిన అచ్చెన్నాయుడిని అర్ధరాత్రి రక్తాలు గారుతుంటే కూడా అరెస్ట్ చేసుకొచ్చారు కదా. మంత్రి పాత్ర నామమాత్రం అయితే అర్ధరాత్రి గోడలు దూకెళ్ళి ఆయన ఆపరేషన్ అయిన వాడిని ఎత్తుకురావాల్సిన అవసరం ఏముంది? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, కొల్లు రవీంద్ర పరిస్థితి ఏంటి? అయ్యన్న పాత్రుడు గారి పరిస్థితి ఏంటి? అయ్యన్న పాత్రుడు గారి అంటే సరే అదేదో అక్కడ లోకల్ ల్యాండ్ ఏదో ఇది చేశారనుకోవచ్చు. సో మంత్రుల పాత్రలు నామమాత్రం అయితే ఇంత అడావుడు ఎందుకు జరిగింది? వీళ్ళందరూ నేను చెప్పిన వాళ్ళందరూ. వెంకటకృష్ణ గారు, సార్ ఒక కుంభకోణంలో మంత్రి పాత్ర ఉండి ఆ మంత్రిని కేసు పెట్టి అరెస్ట్ చేయడం ఒక విస్తూ, కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు చేసింది ఏంటంటే రాజకీయ కక్షతో లేని కేసు లేని అవినీతిని కూడా సృష్టించి, ఇప్పుడు అచ్చెన్నాయుడు గారి విషయంలో, అలాగనే కొల్లు రవీంద్ర గారి విషయంలో, అలా చాలా మంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన అనేక మందిని రాజకీయ కక్షతో అరెస్ట్ చేశారు తప్ప అక్కడ అవినీతి జరిగిందని, ఆ అవినీతికి ఆధారాలు ఉండి అరెస్ట్ చేయలేదండి. ఓకే, రైట్. రాజేష్ గారు, ఇది మంత్రి యొక్క విచారణ జరుగుతుంది కదా. ఇప్పుడు మంత్రి పాత్ర నామమాత్రమే అని మనకు తెలుసు, కానీ అది కాదు కదా. చట్టం ముందు మంత్రే కదా. ఇక్కడ ఒక అంశం చాలా లోతుగా దీని మీద చర్చించాల్సింది ఏంటి అంటే, ఇతను భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తా అని చెప్పని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి. అవును. తన శాఖకి సంబంధించి తన ప్రమేయం లేకుండా ఇంకెవరో ఒక పాలసీ రూపకల్పన జరుగుతూ ఉన్నప్పుడు ఎవరికి భయపడి, ఎందుకు భయపడి నువ్వు అభ్యంతరం వ్యక్తం చేయలా? నీకు భయపడా, ప్రలోభపడా, ఏదో ఒక కారణం. ఇప్పుడు నీకు విలువ ఇవ్వనప్పుడు, నీ ప్రమేయం లేకుండా వాళ్ళే నిర్ణయాలు చేసేస్తా ఉన్నప్పుడు, మళ్ళీ రెండోసారి 2022 ఏప్రిల్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన రోజు నీకంటే 15 సంవత్సరాల చిన్నవాడైన జగన్మోహన్ రెడ్డికి బహిరంగంగా స్టేజ్ మీద ఎందుకు కాళ్ళకి నమస్కారం చేశావు? ఏం గొప్ప పదవి ఎలగబెడుతున్నాను కాబట్టి అని చెప్పని, నీకేం విలువ ఇస్తున్నారు కాబట్టి అని చెప్పని కాళ్ళకి నమస్కారం చేశావు. మనందరం చూసాం లైవ్లో. ఆయన వయసు ఏంటి, ఇతని వయసు ఏంటి, ఇతని కాళ్ళకి నమస్కారం చేయటం ఏంటి అని చెప్పని మనందరం కూడా ఆక్షేపించాం ఆ రోజు. ఆయన వంగి కాళ్ళకి నమస్కారం చేస్తున్న ఈయన అభ్యంతరం పెట్టాలి కదా, ఈయన కూడా ముసుముసులు నవ్వుకుంటూ కూర్చోటం ఏంటి అని చెప్పని అనుకున్నాం ఆ రోజున. అంటే అక్కడ నీకిష్టమే మంత్రిగా కొనసాగావు. మనం ఒక నియోజకవర్గంలో ఏదో కంఫర్ట్ ఉండబట్టే చేశారు. మీరు ఒక ఓపెనింగ్ ఏదైనా జరిగినప్పుడు ఆ శిలాఫలకం మీద కొంచెం పేరు తారుమారైతే ఓర్చుకుంటారా వీళ్ళు? ఓర్చుకోరు. రాజకీయ నాయకులు అసలు ఓర్చుకోరు. ప్రోటోకాలు మాకు అవమానం జరిగింది అని చెప్పని నానా విధ్వంసం సృష్టిస్తారు కదా. మరి అటువంటి వాళ్ళు 5 సంవత్సరాలు నువ్వు మంత్రిగా కొనసాగి నీ శాఖకు సంబంధించి ఎవరో ముఖ్యమంత్రి ఓఎస్డి, ఎవరో ముఖ్యమంత్రి పిఏ, ఎవరో ఒక లోక్సభ సభ్యుడు, ఎవరో ఇంకొక రాజ్యసభ సభ్యుడు, ఎవరో ఐటీ అడ్వైజరు, ఎవరో ఒక సరఫరాదారుడుగా ఉన్న డిస్టిలరీ ఓనరు శ్రీధర్ రెడ్డి, వీళ్ళందరూ ప్రైవేట్ ప్లేసుల్లో కూర్చొని పాలసీని వాళ్ళు డిజైన్ చేశారు అని అంటే నీ పాత్ర ఏంటి? ఎందుకు నువ్వు మెనకున్నావు? 5 సంవత్సరాలు నువ్వు ఎందుకు కాలక్షేపం చేసావు? నువ్వు ఇవాళ 5 సంవత్సరాలు ప్రివిలేజెస్ అనుభవించావు, ప్రోటోకాల్స్ అనుభవించావు, ప్రజలు కట్టిన పన్ను నుంచి జీతాలు తీసుకున్నావు, రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి అన్ని రకాల అవకాశాలు పొందినప్పుడు నాకు ఇవాళ ఏం తెలియదు, నా ప్రమేయం లేదు అని అంటే 100కి 100 పాళ్ళు నీకు తెలిసే నువ్వు దాన్ని ఎంటర్టైన్ చేశావు. ఇగ్నోరెన్స్ అనేది ఎక్స్క్యూజ్ కాదు. నాకు తెలియకుండా జరిగింది అని చెప్తే అది వెసులుబాటు కాదు. నీకు తెలిసే నీ శాఖలో ఏం జరుగుతుందో నువ్వు మౌనంగా ఊరుకున్నావు అని అంటే పదవి కాపాడుకోవటం అనేది ఒక ప్రయోజనం. నాకు ఈ పదవి దక్కితే చాలు, నేను అభ్యంతరం పెడితే గొంతు పెగిల్చితే నాకు ఈ పదవి ఉంచరేమో అనే కట్టు బానిసత్వం. పదవి కోసం నువ్వు 1000 మంది ప్రాణాలతో చెలగాటమాడుతున్నావు, చూస్తూ ఊరుకున్నావు. ఎందుకు నిన్ను ఎక్స్క్యూజ్ చేయాలి? 5 ఏళ్లలో ఇతను వాడిన భాష ఏంటండి? అసెంబ్లీ వేదికగా లోకేష్ ఉద్దేశించి పచ్చి బూతులతో మాట్లాడాడు ఇతను ఒక రోజున. ఆ రోజున ఎవరి మెహర్బానీ కోసం? ఎందుకు? నీ వయసు ఏంటి, నీ స్థాయి ఏంటి? నువ్వు ఒక మంత్రి హోదాలో ఉన్న వ్యక్తివి, సీనియర్ సిటిజన్గా ఉన్న వ్యక్తివి, ఏదైనా భాషా ప్రయోగం చేసావు ఆ రోజున? అంటే నీ పదవి కాపాడుకోవటం కోసం ఏ ఎక్స్టెంట్ కైనా దిగజారి నీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి
నీకన్నా 15 సంవత్సరాలు చిన్నవాడికి కాళ్ళకి నమస్కారం చేసి ఇవాళ ఆ పదవి కాపాడుకొని ఆ పదవి చివరి నిమిషం దాకా అనుభవించి ఇప్పుడు నా శాఖలో జరిగిన వాటికి నాకు సంబంధం లేదంటే, నీకు సంబంధం లేకుండా చేస్తున్నా చూస్తూ ఊరుకోవటం కూడా నీకు సంబంధం ఉన్నట్టే లెక్క. 100% నారాయణ స్వామి బాధ్యత రాహిత్యానికి, అతని అధికార దుర్వినియోగానికి ఇవాళ పాలసీ ఎక్కడ డిజైన్ అవ్వాలండి? క్యాబినెట్ లో మొట్టమొదట సచివాలయంలో అతని శాఖలో చర్చ జరగాలి, తర్వాత మంత్రివర్గానికి రావాలి, మంత్రివర్గం తర్వాత అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో చర్చ జరగాలి, ఆ తర్వాత చట్ట రూపంలో బయటికి రావాలి. కానీ ఒక రాజ్యసభ సభ్యుడి ఇంట్లో 2 దఫాలు అక్కడ చర్చ జరగడం ఏంటి? హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో పైగా ఏమని చెప్పారు రాజకేశ్ రెడ్డి? పార్టీకి ప్రభుత్వానికి ఆదాయం సమకూరే విధమైన పాలసీలను మమ్మల్ని తయారు చేయమన్నారు అని చెప్పని. అసలు నువ్వెవడు? నువ్వు పాలసీ తయారు చేయడం ఏంటి? నీకు చెప్పడం ఏంటి? ఆయన మనం ఇవాళ ఢిల్లీ మద్యం కేసు పాలసీ తయారీలో మీరు అన్నట్టు సాయిరెడ్డికి మిథున్ రెడ్డికి ఎంపీలకు ఏం సంబంధం? అసలు డే టు డే స్టేట్ గవర్నమెంట్ అఫైర్స్ తోటి ఒక రాజ్యసభ ఒక లోక్సభ సభ్యులకి ఏం సంబంధం? మీరు ఒక అంశం గుర్తుంచుకుంటే, ఢిల్లీ మద్యం కేసులో 5 స్టార్ హోటల్లో కూర్చొని ఢిల్లీ ప్రభుత్వ అధికారులతో కవిత గారు చర్చలు జరిపారు. అక్కడ పాలసీ రూపకల్పన జరిగింది వ్యాపారస్తులకు అనుకూలంగా ఆరోపణ, కేసు ఆరోపణ. దానికి రాజ్యసభ సభ్యుడి ఇంట్లో జరిగిన చర్చలకి తేడా ఏముంది వాళ్ళ? పైగా మీరు ఇందాక రవిచంద్రారెడ్డి గారు చెప్పినట్టుగా సజ్జల శ్రీధర్ రెడ్డి ఇవాళ మనం గమనించుకుంటే, ఒక మండలంలో ఎంపీటీసీకి నామినేషన్ వేయాలి అని అంటే ఆ మండలంలో రిజిస్టర్డ్ కాంట్రాక్టర్ చెల్లుబాటు కాడు. ఆ మండలంలో రిజిస్టర్డ్ కాంట్రాక్టర్ అయి ఉంటే అతను ఆ మండలం ఎంపీటీసీకి నామినేషన్ వేయడానికి వీల్లేదు. అట్లాంటిది ఒక డిస్టిలరీ ఓనర్గా ఉండి ప్రభుత్వ పాలసీ రూపకల్పనలో ఎలా సజ్జల శ్రీధర్ రెడ్డి పాల్గొన్నాడు అనేది స్పష్టంగా నిర్ధారణ అయ్యి వాళ్ళ సిట్ అరెస్ట్ చేసింది కదా. అంటే మంత్రి ముఖ్యమంత్రి స్థాయి నుంచి అందరికీ తెలిసే రూపకల్పన జరిగిన పాలసీ ఇది, అమలు జరిగిన పాలసీ, మామూళ్ల పర్వం కొనసాగింది. ఇన్ని వేల కోట్ల రూపాయల అక్రమాలు చోటు చేసుకోవటాన్ని కళ్ళు తెరిచి చూస్తూ 5 సంవత్సరాలు పదవిని అనుభవించే నారాయణ స్వామి ఏ స్టేజ్లో కూడా అమాయకుడు కాదు. ఖచ్చితంగా అతని వాళ్ళ చట్టానికి ఆన్సరబులే. అతను రాజ్యాంగం మీద చేసిన ప్రమాణానికి కూడా ఉల్లంఘించాడు. భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా. అంటే నువ్వు భయపడ్డానని చెప్పినా చెల్లుబాటు కాదు. విచారణలో చెప్పాల్సిందే ఆయన ఏంటనేది. ఎందుకంటే ఆయన జరిగింది కానీ విచారణలో చెప్పాలి, అరెస్ట్ కూడా జరగాలి. నామమాత్రం అరెస్ట్ అనేది అది సిట్ కోర్టు సిట్ ఇదంతా ఉంటది కదా. ఈ నామమాత్రం మంత్రి పాత్ర అనే దాన్ని లేదా మంత్రిని ఓవర్లుక్ చేసి వీళ్ళంతా చేసేశారు అని అంటే చట్టం వదిలేస్తుందా రవి గారు? అట్లా చట్టం వదిలేస్తుందా అనే దానికి ఆయన ఉన్న నిజంగానే నిర్భయంగా ఇప్పటికైనా ఫలానా వాళ్ళ ప్రెషర్ వల్ల నా చేత సంతకాలు పెట్టించేటప్పుడు చాలా వరకు ఫైనాన్స్ పాలసీల్లో కూడా చిన్న చిన్న అక్షరాలతో కింద సంతకాలు పెట్టించుకుంటారు చిన్నపాటి లోన్. అలాగే నా చేత పెట్టించారు అనే విధంగా కానీ ఆయన ఏమైనా చెప్పగలిగితే అయితే సాక్షి సాక్షి కావాలి. ఆయన ఖచ్చితంగా సాక్షి అయ్యి ఆయన వివేకాన్ని చాటుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే లేకపోతే ఆయనకు కూడా అంతో ఇంతో తగిలే అవకాశం ఆ సంబంధిత శాఖ మంత్రిగా నిజాలు చెప్పించే లక్షణం సిట్టుకు ఉంది కాబట్టి ఎలాంటిదైనా కూడా నిజం చెప్పలేదండి. మొదటి 2 రోజులు 4 రోజులు వారం రోజులు మాకు తెలియదు, గుర్తులేదు, నాకు సంబంధం లేదని చెప్తే వింటారేమో కానీ తర్వాత ఒక్కొక్క సాక్ష్యం ముందు పెట్టి దీన్ని ఏంటంటారు, దీన్ని ఏమంటారు, ఇది ఎరుపా, ఇది పసుపా, లేకపోతే ఇదే రంగు అనేది మొత్తం చెప్పిస్తారు. ఖచ్చితంగా అలా చెప్తుండబట్టే సాక్ష్యాలు ట్రంకు పెట్టెలు నిండిపోతున్నాయి. ఖచ్చితంగా కూడా ఈ కేసులో అవినీతి జరిగిందనే స్పష్టం. ఇప్పటికీ వైసీపీ నుంచి బుకాయింపు దబాయింపు తప్ప సరైన సమాధానం ఉన్నది ఎందుకు? ఎన్నోసార్లు ఛాలెంజ్ చేసాం డిబేట్లకు రమ్మని, ఎన్నోసార్లు సమాధానం చెప్పమని అడిగాం. అసలు స్కామ్ లేని దగ్గర ఊరికే ఉండేవారు. ఎవరు చెప్పారు స్కామ్ లేదని? ఎందుకు స్కామ్ లేదంటున్నారు? అసలు పాలసీ డెసిషన్ తప్పుగా తీసుకుంటేనే అరెస్ట్ చేయొచ్చు. పాలసీ డెసిషన్ తీసుకున్న బాడీకి మీ ప్రభుత్వానికి ఏం సంబంధం లేదా? పాలసీ డెసిషన్ బాడీని అనాథరైజ్డ్ బాడీ చేసిన డెసిషన్ ని మీ ప్రభుత్వం ఎట్లా ఇంప్లిమెంట్ చేసింది? ప్రభుత్వం ఎట్లా ఇంప్లిమెంట్ చేసింది సార్? అనాథరైజ్డ్ బాడీ తీసుకున్న డెసిషన్ ని ప్రభుత్వం యాజ్ ఇట్ ఈస్ గా ఇంప్లిమెంట్ చేసింది. అది లబ్ధిదారుడితో కూర్చున్న నిర్ణయాన్ని మీరు ఎందుకు ఓకే చేశారు? స్ట్రైట్ క్వశ్చన్, దీనికి సమాధానం లేదు వాళ్ళకి. అందుకే ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా అప్పుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పదే పాలసీ డెసిషన్ సంబంధించి ఆ ఫైల్ నా పేషికే రాలేదని చెప్తున్నప్పుడు ఫస్ట్ సకల శాఖ మంత్రిని గ్రిల్ చేయాల్సిందే. దాని తర్వాత ఆయన దాకా పోండి. ఎందుకంటే ప్రభుత్వ అధినేత ఆయనే.
మరి సకల శాఖలు చూసింది ఎవరు? మీకు తెలుసో తెలీదో? జగన్మోహన్ రెడ్డి గారికి బద్ధకం ఎక్కువ. సార్ ఒక మాట నన్ను చెప్పండి పూర్తిగానండి. జగన్మోహన్ రెడ్డి గారికి బద్ధకం ఎక్కువ. ఆయన పనిని ఎక్కువగా సజ్జల మీద నెట్టేవాడు. ఎగ్జాంపుల్, మొన్న ఆగస్టు 15 ఫ్లాగ్ కూడా సజ్జల గారే ఎగరేసి. కాబట్టి పార్టీ కార్యాలయం అంటే చాలా మంది ఉన్నారు సార్. ఎవరికి అవును, ఇది కూడా ఆయన ఇష్టమే. అందుకే సకల శాఖలు ఇచ్చారు. ఇది కూడా ఆయన ఇష్టం. సకల శాఖలు ఇవ్వడం అనేది అంటే అఫిషియల్ గా ఇవ్వాలా? అఫిషియల్ గా బాడీ ఫామ్ చేశారా సార్? అనాథరైజ్డ్ బాడీ ద్వారా పాలసీ డెసిషన్ తీసుకున్నప్పుడు అన్అఫిషియల్ గా సకల శాఖలు ఎందుకు దఖలుపరచలేదు? నేను ఏమంటున్నానంటే రాజ్యాంగేతర శక్తులు అంటారు చూడండి, ఇదిగో ఇది అది. రాజ్యాంగేతర శక్తికి అధికార హోదా ఉండదు, కానీ అన్నీ వాళ్ళే చేస్తారు. మీరు అన్నది పాయింట్ కరెక్టే. కానీ ఎక్కడా కూడా ఏ ఫైల్ మీద ఆయన సంతకం ఉండదు. నేను ఆ పార్టీలో ఉండి పార్టీలోంచి బయటకు రాకముందు ఒక అరాచక శక్తి, ఒక అసాంఘిక శక్తి, ఒక రాజ్యాంగేతర శక్తి, ఒక సకల శాఖలు చూసిన వ్యక్తి వల్ల ఈ అన్యాయాలు, దుర్మార్గాలు, అనర్థాలు, అరిష్టాలన్నీ జరిగాయని చెప్పా. దాని ద్వారా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చా. ఆ విషయం కూడా గుర్తు చేస్తున్నాను. నేను కాదనట్లేదండి. ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి, కొలిగిపూడి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి అనే ఆయన ఎలాంటి రోల్ ప్లే చేశాడో మొత్తం అందరూ ప్రతివాడు అక్కడికి వెళ్ళి సెల్యూట్ కొట్టాల్సిందే, అక్కడ అన్ని జరగాలి, అందరికి తెలిసిందే కదా అది. కానీ అదంతా అనధికారికమే, ఎక్కడా ఒక సంతకం ఉండదు. నాదేముంది అంతా ఆయనే చూశాడని మంత్రులు అనొచ్చుగాక, చూసింది నిజమే కావచ్చుగాక, నో డౌట్. కానీ దానికి అఫీషియల్ ఇది ఏముంటుంది? ఇప్పుడు సకల శాఖ మంత్రి ఆయనే కాబట్టి ఆయన దాకా వెళ్ళాలి దర్యాప్తు అంటే అధికారికమైన ముద్ర ఏమైనా ఉంటుందా? పాలసీస్ మీద సంతకాలు పెట్టేట్టు కానీ, నోట్ ఫైల్స్ మీద సంతకాలు పెట్టేట్టుగా ఏమి ఉండదు కదా. ఎలా హౌ ఇట్ ఈస్? సజ్జల రామకృష్ణారెడ్డి రోల్ గురించి పదే పదే మాట్లాడుతున్నారు రవి గారు. సార్, ఈ మొత్తం వ్యవహారంలో అనధికారికంగా ఎవరి పాత్ర ఏమన్నా వాళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకునే అవకాశం ఉండదండి. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను మంత్రి గారి పాత్ర ఏముండదు అని. ఏముండదు అంటే అర్థం ఏంటంటే ఈ మొత్తం వ్యవహారంలో ఆయన్ని ఒక తోలుబొమ్మలాగా వాడుకున్నారు. ఇందులో ఎవరికి లబ్ధి జరగాలో వాళ్ళ ఆదేశాల ప్రకారం మంత్రి పనిచేశాడు అనేది నా అభిప్రాయం. ఇకపోతే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనకు సంబంధించిన అన్ని విషయాలు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వదిలేశారు. అన్ని శాఖలు ఆయనే పర్యవేక్షించారు. ఆఖరికి ప్రెస్ మీట్లు కూడా అన్ని శాఖల తరఫున ఆయనే మాట్లాడేవాడు అన్నప్పుడు ఆ 5 సంవత్సరాలు కొన్ని వందల సార్లు మనం దీని మీద డిబేట్ పెట్టామండి. అవును, వాస్తవానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు రవిచంద్రారెడ్డి గారు చెప్పినట్టు బద్ధకం కావచ్చు, లేకపోతే నిర్లక్ష్యం కావచ్చు, లేకపోతే కారణం ఏదైనా కావచ్చు, ఆయన మొత్తం పరిపాలన సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, ధనుంజయ రెడ్డి గారికి వదిలేశారు. ఎన్నికలైపోయి వైసీపీ దారుణంగా ఓడిపోయిన తర్వాత రాజానగరం మాజీ ఎమ్మెల్యే చెప్పింది ఏంటంటే, జక్కంపూడి రాజా ధనుంజయ రెడ్డి వల్లే మా పార్టీ ఓడిపోయింది అని చెప్పాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఈరోజు 14 నెలలు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి పనితీరు గురించి ఒక మాట చెప్తానండి. ఒక పక్క పార్టీ వ్యవహారాలు, మరో పక్క ప్రభుత్వ వ్యవహారాలు, చిన్న విషయం దగ్గర నుంచి మహానాడు లాంటి పెద్ద విషయాల వరకు ప్రతి అంశం చంద్రబాబు నాయుడు గారు అనేక రూపాల్లో పార్టీ నాయకులతో చర్చించి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఒకరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలతో జరిగిన సమావేశంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏమన్నారంటే, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, సార్ నేను వేరే పార్టీలో పనిచేసి వచ్చాను, ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఎంపీగా పనిచేస్తున్నాను, మీరు పనిచేసే విధానం చూస్తుంటే, మీరు మాతో ఇంటరాక్ట్ అయ్యే విధానం చూస్తుంటే ఇలాంటిది ఎప్పుడు మాజీ ముఖ్యమంత్రి దగ్గర చూడలేదండి అన్నాడు. కాబట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కారణం ఏదైనా అన్ని సజ్జల గారికి వదిలేయటం వల్ల
ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మించే బాధ్యత తీసుకొని బాధ్యతాయుతంగా పనిచేస్తున్నాం. కాబట్టి మొత్తం పరిపాలన మొత్తం ధనుంజయ రెడ్డి గారికి, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వదిలేసినందుకు నేను జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Right. ఇకపోతే ఒక నిమిషం అండి, ఒక నిమిషం. వెంకటకృష్ణ గారు, చెప్పండి. 5 సంవత్సరాలుగా మనం అనేక వందల సార్లు ఒక విషయం నేను మాట్లాడానండి, అది ఇప్పుడు అర్థమవుతుంది. ప్రతి వారం అమరావతి నుంచి హైదరాబాదు కొన్ని వాహనాల్లో భారీ మొత్తంలో డబ్బులు వచ్చేవి అని నేను చాలా సార్లు డిబేట్ లో చెప్పాను. అవును అవును. వాస్తవానికి అప్పట్లో పెద్ద మొత్తంలో కలెక్షన్ జరిగేది అన్న విషయం తెలుసు, కానీ అది ఖచ్చితంగా ఎక్కడ డబ్బు, దేనికి సంబంధించిన డబ్బు అనేది అప్పట్లో పూర్తి వివరాలు తెలిసే కాదు. ఇప్పుడు వస్తున్న ఆధారాల ప్రకారం ఇప్పుడు మీరిందాక మీకు తెలిసిన ఒక విషయం చెప్పారు. మీరు చెప్పింది విన్న తర్వాత ఒక ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారి నాకు ఇప్పుడు ఒక మెసేజ్ పెట్టారండి వెంకటకృష్ణ గారు. చెప్పండి. ఆ మెసేజ్ ఏంటంటే, ఇప్పుడు వెంకటకృష్ణ గారు కరెక్ట్ పాయింట్ పట్టుకున్నారు. అదేంటంటే, ఏ డిపోలో ఏ మేనేజరు, ఏ అసిస్టెంట్ మేనేజరు ఎంత ఇంటెంట్ పెట్టాడు, అది దానికి సంబంధించిన విచారణ జరిగితే, ఇందాక మీరు అన్నారు సెలెక్టెడ్ షాపులకు పంపించారు, ఎమ్మెల్యేల ఆదేశాల ప్రకారం పనిచేశారు అని. అవును. మీరు చెప్పిన తర్వాత ఒక ఎక్సైజ్ అధికారి నాకు మెసేజ్ పెట్టాడు. డిపోల్లో ఏ డిపో మేనేజరు ఎంత ఇంటెంట్ పెట్టారు, దాని వివరాలు విచారణ జరిగితే ఈ కుంభకోణంలో ఇంకా చాలా చాలా వాస్తవాలు బయటకు వస్తాయని. కాబట్టి ఎప్పుడైతే దేశం మొత్తం డిజిటల్ కరెన్సీ నడుస్తున్న రోజుల్లో, లేకపోతే డిజిటల్ ఎకానమీ ఒక విప్లవాత్మకమైన దశలో ఉన్నప్పుడు, ఒక్క రూపాయి కూడా డిజిటల్ పేమెంట్ కి అవకాశం లేకుండా పూర్తిగా క్యాష్ పేమెంట్ ద్వారా వ్యాపారం చేయటం, ఇది కుంభకోణం అని చెప్పడానికి మొదటి సాక్ష్యం. మొదటి సాక్ష్యం, తిరుగులేని సాక్ష్యం. అవును, అంతే. అది దాన్ని మించిన ఇది లేదు. ఇంకా అక్కడ స్కామ్ అంతా అదే, అక్కడే జరిగిపోయింది స్కామ్ అంతా. చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు ఆయన. ఒక ఆయన ఇందాక రవిచంద్రారెడ్డి గారు అమాయకంగా ఒక మాట చెప్పారు. అదేంటంటే, కవిత ఢిల్లీలో పలానా హోటల్లో అధికారులతో కూర్చోవటం వల్ల ఆ కుంభకోణంలో ఇరుక్కున్నారు అని. కవిత లాంటి అమాయకులు మన రాష్ట్రంలో లేరు కదా. రాజేష్ గారు. సరే, ఓకే, రాజేష్ గారు చెప్పారు. అదేలే, ఎవరైతే రాజేష్ గారు అన్నారులే కానీ. సరే, ఎనీవే. కాబట్టి వెంకటకృష్ణ గారు ఒక మాట, మీకు పరిటాల రవి హత్య కేసులో ఆ లింకులో ఎవరెవరో చచ్చిపోయారు తప్ప అంతిమంగా సూత్రధారి ఎవరు అన్న విషయం ఎప్పుడైంది బయటకు వచ్చిందా? రాకుండానే అసెంబ్లీలో కూడా చర్చించేశారు కదా, దాన్ని ముగించేశారుగా. అలాగే ఇప్పుడు వివేకానంద గారి కేసులో సిబిఐ సుప్రీంకోర్టుకి ఏం చెప్పింది, ఇంకా ఈ కేసు విచారణ చేయాల్సిన అవసరం కనిపించట్లేదని చెప్పింది కదా. అవును. కాబట్టి నేను ఏదైనా అమాయకంగా చేస్తే నేను చేసిన తప్పు దొరికిపోతా. అలా కాకుండా నేను ఒక క్రిమినల్ మైండ్ తో, నేను ఒక మాఫియా నెట్వర్క్ తో పనిచేసినప్పుడు దొరుకుతానా? ఎలా దొరుకుతారు? కానీ పాపం పండినప్పుడు ఎవడైనా దొరుకుతాడు, అది కూడా ఉంది. అది దాన్ని ఎవరు ఆపలేరు. ఎనీవే, చూద్దాం. ఈ దర్యాప్తు చాలా ఇదిగానే వెళ్తోంది. అయితే ఇప్పుడు ఈ డిబేట్ లో నేను చెప్పిన పాయింట్స్, దానికి మీకు వచ్చిన ఎక్సైజ్ అధికారి మీకు పెట్టిన మెసేజ్ దాన్ని సపోర్ట్ చేస్తూ వచ్చింది. కాబట్టి అఫ్కోర్స్ నాకు తెలిసి ఇది సిట్కి తెలియదని నేను అనుకోవట్లా. ఈ డిపోలు, డిస్టిలరీల మధ్య జరిగిన ఇది, డిపో మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్లు అధికారికంగా పెట్టే అది వేరు ఉంటుంది, అనధికారికంగా. సో ఇది సిట్కి తెలియకుండా ఉండదు తెలుసనే నేను అనుకుంటున్నా. కానీ ఇప్పటివరకు అది బయటకు రాలా. నాకు వచ్చిన కొంత డీప్ గా వెళ్ళిన సమాచారాన్ని నేను షేర్ చేసే ప్రయత్నం చేశాను. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాసరావు గారు, అలాగే రవిచంద్రారెడ్డి గారు, రాజేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.